లెట్స్ ప్రే ఫర్ అండర్స్టాండింగ్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్ముడా, ఈ స్థలములో మరి ఒకసారి నీ నామము చొప్పున ఇక్కడ మేము గ్యాదర్ అయ్యాం. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నీ జన్మదినమున మాకివ్వబోతున్నటువంటి ఈ గిఫ్ట్, ఈ అనాయింటింగ్, ఈ పవర్, అథారిటీ, ఈ డొమినియన్, ఈరోజు మీరు ఇవ్వబోతున్నటువంటి ఈ గిఫ్ట్ని మీరు ఈ భూమి మీదకి నన్ను గిఫ్ట్గా ఇచ్చారు, మమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చారు, మమ్మల్ని ప్యాక్ చేసి ఇక్కడికి పంపించారు. ఈరోజు ఈ గిఫ్ట్ని మీరు అన్ప్యాక్ చేస్తున్నారు, దీన్ని విప్పుచూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏమేమి దాచిపెట్టారో అవి బయటికి రావాలని, అవి యాక్టివేట్ అవ్వాలని, వాటికి కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేచనను, సరి అయినటువంటి ప్రవర్తనను సమస్తమును మీరు మా మీద కుమ్మరించుమని నీ కృప చొప్పున ఈ వాక్యం బోధిస్తున్న నాకు నీ సహాయమును కోరుచున్నాను. నన్ను బలపరచుము. నీ ద్వారా నేను సమస్తం చేయగలను ప్రభువా. నేను మాట్లాడే మాటలు వట్టి మాటలు కాదు, అవి ఆత్మతోనూ జీవముతోనూ కూడి ఉన్నాయని, మన ఇద్దరు ఒప్పందములో నా మాటలు ఉప్పు వేసినట్టుగాను, వెలుగుగాను, రుచిగాను ఉండునట్లును, సమర్థవంతముగాను, సామర్థ్యం గలవై ఎంతటి పరిస్థితినైనాను ఎదుర్కొని వాటిని ఎదురించి కావలసినటువంటి సామర్థ్యతను ఉపయోగించుటకు నా నాలుకను, నా పెదవులను నీవు అభిషేకించావు. ఈ దినం మరి ఒకసారి హానర్ చేయమని ఆ ఒప్పందం ప్రకారము నేను మాట్లాడుచున్నాను. పరిస్థితులు ఎలాంటి అన్నది ఐ డోంట్ కేర్, బట్ నేనేం మాట్లాడతానో దానికి మీరు కట్టుబడి ఉంటానని మీరు వాగ్దానం చేశారు. ఈ బిడ్డల కొరకు నేను ఈరోజు ప్రవచించబోయే ప్రతి మాట, చెప్పబోయే ప్రతి ఉపమానం, చెప్పుచున్న ప్రతి వాక్యం వర్ధిల్లాలి. అది నీ నామం చొప్పున, నీ మాట చొప్పున జరుగునుగాక. ఇట్టి విధమైనటువంటి అండర్స్టాండింగ్, గ్రహించే శక్తిని దేవుడు ఈ స్కిల్ని మన మీద మరీ ఎక్కువగా పోసి దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగకరంగా, వెలుగుగా, ఉప్పుగా మారునుగాక. ఆమేన్, ఆమేన్. ఆల్ రైట్, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ అండ్ నోట్బుక్స్. గెట్ రెడీ విత్ సమ్ నోట్స్. కొన్ని నిమిషాలు మాత్రమే నేను మీ సమయం తీసుకుంటాను. ఎక్కువసేపు నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. లూకా సువార్తలో ఇలాగ రాయబడి ఉంది. మొదటి అధ్యాయంలో ఒక చిన్న మాట నేను చెబుతాను. మొదటి అధ్యాయము లూకా సువార్త 26వ వచనం నుండి నేను ఒకసారి చదువుతాను, దయచేసి చూడండి. 6వ నెలలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచు ఉండగా, అండర్లైన్ దట్ పార్ట్, ఈ శుభవచనమేమిటో అని. దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను.
అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇదేలాగు జరుగునని దూతతో అనగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఆ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాట కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆ మాట కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి. 37-38 వచనాలు. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. వావ్. మిగతా పార్ట్ మళ్ళొకసారి నేను ఎక్స్ప్లెనేషన్లో చెబుతాను. ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా మనందరికీ సుపరిచయమే. బట్ ఇందులో ఉన్నటువంటి ఒక కొత్త రెవల్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ద పవర్, దీన్ని మనం బయటికి విప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, కొంచెం నవ్వండి, మరి మీరు అట్లా ఉంటే కష్టం. రిలాక్స్. వెదరే చాలా కూల్గా ఉన్నది. ఇట్స్ వెరీ హ్యాపీ. నా ఎంటైర్ అంటే నేను అంటే నా జీవితంలో జరుపుకున్న యేసుప్రభు వారి బర్త్డేలలో వర్షం వచ్చిన బర్త్డే ఏది లేదు. మరి ఇది ఫస్ట్ టైం, ఎప్పుడు జరగలే. మరి సైక్లోన్ ఎఫెక్ట్, బట్ స్టిల్ ఫస్ట్ టైం మనం ఇట్లా చూద్దాం. వెదర్ ఎంత కూల్గా ఉంటే మీరేమో అట్లున్నారు. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏమండి, ఏమన్నారు? అర్థం కాలే. ఓకే, దావీదు వంశస్థుడైన 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడాను, ఈ గాబ్రియేలు దూత. నౌ లిజన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 24వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషులలో నాకుండిన అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిన అనుకునే 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉండేను. ఈ యొక్క భాగం, వాక్య భాగంలో యోసేపును ఒక పురుషునికి ఈ యొక్క మరియ ప్రదానము చేయబడిన అని ఉన్నది. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ప్రధానము చేయబడ్డప్పుడు అది వివాహము కాదు. సో ఇంకా మ్యారేజ్ అనేది జరగను లేదు. లీగల్ అథారిటీస్ ఒకరి మీద ఒకరికి ఇంకా లేవు. సో కేవలము ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ అయి ఉండొచ్చు, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ కమిట్మెంట్, ఓత్, మాట ఇచ్చి ఉంటారు. అంతే, మా అమ్మాయిని మీకు ఇస్తాము, మీ అబ్బాయిని మాకు అల్లుడుగా చేసుకుంటాము అన్న ఓత్, కవనెంట్, నిబంధన, స్వేర్, ఒట్టు పెట్టుకొని ఉంటారు. అలాంటి సందర్భంలో ఒక కవనెంట్ బేస్డ్ లైఫ్లోకి మనం గత 4 వారాలుగా చూస్తున్నాం. ఈవిల్ కవనెంట్స్ని మనం బ్రేక్ చేస్తూ వచ్చాము. సో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా చేసుకునే ఒకరితో ఒకరి, దేవుడు మనుషులతో చేసిన నిబంధన కాదు, మనుషులతో చేసిన నిబంధనలలో ఉండేటటువంటి ఈవిల్, దురాత్మ, లేదా మనుషుల యొక్క ఇచ్చను బట్టి చేసుకున్న నిర్ణయాలలో కొన్ని మన లైఫ్ ఇరుక్కుపోయి ఉన్నది. కాబట్టి దాన్ని దేవుడు ఏం చేశాడంటే కొన్ని ప్రార్థనలతో మనము విరగొట్టాము. వాటికి మనకి ఎటువంటి సంబంధము లేదు. నౌ హియర్ కమ్స్ ఎ లీగల్ కవనెంట్ రిగార్డింగ్ మ్యారేజ్ బిట్వీన్. మ్యారేజ్ అనే పదము ఓన్లీ ఒక స్త్రీ పురుషుడి మధ్య వాడే పదమే కాదు. లైక్ డివోర్స్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, మ్యారేజ్ అని అంటే ఒక చెట్టుని ఇంకొక చెట్టు 2 బ్రీడ్స్ వేరు కానీ అంటు కడతారు.
మీకు తెలుసు కదా, అంటు కట్టడం అనేది. లైక్ వైజ్ ఎనీ కవనెంట్, ఏదైనా ఒక కవనెంట్లోకి మనము నిబంధనలోకి అంటు కట్టబడితే దట్ ఈస్ కాల్డ్ మ్యారేజ్. సో ఒక నిబంధనలోకి ఇక్కడ వీళ్ళు ప్రధానము అనే ఒక నిబంధనతోటి వీళ్ళు ఒకటయ్యారు, ఒక కుటుంబంగా మారారు. నౌ లిజన్, దిస్ ఇస్ ద కవనెంట్. కవనెంట్ బేస్డ్ లైఫ్లోకి అంటే నిబంధన యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానమును, ఒక వాక్ని పంపాడు. అప్పుడు గాబ్రియల్ అనే దూత వచ్చి ఏమన్నదంటే మరియతో మాట్లాడుతుంటే వాట్ కైండ్ ఆఫ్ సాల్యుటేషన్ ఈజ్ దిస్ అని ఉన్నది అక్కడ. ఆ మాట మీరు చూడాలి. 29వ వచనం ఇంగ్లీష్లో చూద్దామా అందరం కూడా. 29వ వచనం ఇంగ్లీష్లో చూద్దాం. Verse 29. And when she saw him, when she saw him, she was troubled at his saying, and cast in her mind what manner of salutation. What manner of salutation this should be. This should be. What type of greeting? What type of news? So సేమ్ లైక్ వైజ్ జేకబ్ అరణ్యంలో ఫైట్ చేస్తున్నప్పుడు ఎలాగా ఆ ఏంజల్తో, ఆ మనిషితో ఫైట్ చేశాడో, ఇక్కడ ఈ యొక్క మనిషిని చూసి, ఈ యొక్క ఏంజల్ని చూసి, లైక్ దానికి రెక్కలున్నాయని కాదు, డోంట్ మైండ్, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏంజల్స్ అనగా రెక్కలు ఉండవు. ఆ బీయింగ్స్ని సెరాఫిమ్స్ అంటారు, అవి వేరు. ఇక్కడ గాబ్రియల్ ఒకసారి చదవండి సార్ అది. And when she saw him, the same Gabriel మీరు డానియల్లో చూస్తే డానియల్కి అండర్స్టాండింగ్ ఇవ్వడానికి దిగొచ్చిన ఏంజల్. అక్కడ ఏమని ఉంటుందంటే ఎ మ్యాన్ అని ఉంటుంది, ఏంజల్ అని ఉంటుంది అక్కడ. ఎ మ్యాన్ గాబ్రియల్ అని ఉంటుంది. ఎ మ్యాన్ గాబ్రియల్, ఇట్స్ ఎ మ్యాన్, మనిషి. సో నో వింగ్స్. సో ఇక్కడ మరియ భయపడ్డది, లేదంటే మరి ఆశ్చర్యపోయింది రెక్కలు ఉన్నందుకు కాదు. స్పోకెన్ వర్డ్, ఆ మాట్లాడిన మాటను బట్టి వాట్ కైండ్ ఆఫ్ ఇన్విటేషన్, ఆ వర్డ్లో నేచర్ ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ యొక్క వర్డ్ భూమిలో ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు ఎవరు కూడా ఇలా మాట్లాడలేదు. ఐ నో హ్యూమన్ బీయింగ్స్ ఎలా మాట్లాడతారో, మరి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్, అది ఎక్సీడ్ అయింది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఈ అమ్మాయికి, వర్జిన్. ఎట్ దట్ లెవెల్ షీ అండర్స్టూడ్, బేస్డ్ ఆన్ ద అపియరెన్స్ కాదు, ప్లేస్ కాదు, బేస్డ్ ఆన్ ద సాల్యుటేషన్, బేస్డ్ ఆన్ ద వర్డ్. మనిషి మాట్లాడే మాటను బట్టి తెలుస్తుంది అతడు భూ సంబంధమైనోడా, పరలోకం నుండి వచ్చినోడా అన్నది. Yes, you got it. So likewise when I am speaking or you speaking, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు, that's the location, that's how I identify most of the times. Whatever the situation, dry situation చూసి how do you speak, how do I speak, the salutation, ఆ మనిషి యొక్క లెవెల్ ఇన్ ద స్పిరిట్ చెబుతాది. ఓ దిస్ మ్యాన్, మనుషుల్ని చూసి కాదు, డబ్బుల్ని చూసి కాదు మాట్లాడేది. బట్ నెక్స్ట్ అక్కడ ఇంకో మాట ఉన్నది. లెట్స్ సీ దట్, ప్లీజ్ గో అహెడ్. And cast in a mind what manner of salutation this should be. So the voice, look at this, most of the people will catch you. ఇంతకుముందు నేను చెప్పాను, మనం మాట్లాడే మాటను బట్టి మనుషులు క్యాచ్ చేసేస్తారు. Likewise, this is how you catch invisible beings. My brothers, my sisters, angels ని క్యాచ్ చేయాలంటే let them speak first, so that you can catch the invisible beings. బట్ ఆమె చూస్తుంది ఏంజల్ని, బట్ చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోలే, కానీ మాట్లాడిన తర్వాత అసలు ఎవరు ఇది అన్నది తెలిసింది. Go ahead. I'll read 28. Thank you. And the angel came in unto her and said, Hail, thou art highly favored, the Lord is with thee, blessed art thou among women. That's the word impressed her. That's the salutation. You see, the way she is speaking, the angel speaking,
ఆ యొక్క ఏంజల్ మాట్లాడే మాట వర్డ్స్ అసలు హ్యూమన్ బీయింగ్స్ మాట్లాడరు, అట్లా కర్సిడ్ వర్డ్స్ మాట్లాడతారు. మళ్ళొకసారి చూడండి ఆ మాట. Hail thou that art highly favored. Highly favored. Who can speak like that nowadays? ఎవరు మాట్లాడతారు? My brother, you are blessed అని who can say that? From the heart. Okay? The Lord is with thee. దేవుడు నీతో ఉన్నాడు. Can you say that? With a person, when you meet a person, ఒక person will say, the Lord is with you. You are highly favored. That tells your level in the spirit. అది చెబుతుంది నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అనేది చెబుతుంది. Wow. Go ahead. Blessed art thou among women. That's how you need to speak. Last year నేను ఒక మాట చెప్పాను. మరియా అన్నది స్త్రీలందరిలో నేను ధన్యురాలను. That's how she spoke to herself when she was carrying a blessing. When you are carrying Jesus, యేసు ప్రభువు నీలో ఉన్నప్పుడు the way you speak to yourself, you become. నీవు క్యారీ చేస్తున్న మనిషిని బట్టి నీ మారితే that day you are going to give a birth to your future. Amen. Go ahead. And when she saw him, she was troubled at his saying, and cast in her mind what manner of salutation this should be. So she is thinking that ఈ మనిషి ఎవరు ఇలా మాట్లాడారు. So she went into meditation part. సో అక్కడ మైండ్లో జరుగుతున్న మాటను బట్టి ఆమె బయటికి అనలేదు. మళ్ళీ చూడండి అక్కడ మాట ఉంటుంది, ఆమె తనలో తాను ఆలోచించుకొనుచుండగా అని ఉన్నది. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దిస్? ఏం మేనర్ ఆఫ్ ఇన్విటేషన్ ఇది అని చెప్పి తన మనసులో తాను అనుకుంటున్నప్పుడు బయటికి కూడా అనలేదు. బట్ ఎదురుగా పర్సన్ ఉన్నాడు, బయటికి కూడా అనలేదు. బట్ ఇమీడియట్గా ఏమన్నారు అక్కడ కంటిన్యూషన్లో? And the angel said unto her, Fear not, Mary. You see, the angel said unto Mary, Fear not, Mary. Do not fear. ఇప్పుడు దాకా గాడ్ ఈజ్ విత్ యూ అని అన్న అదే ఏంజల్ ఏమంటున్నదంటే, వన్స్ యూ వెంట్ ఇన్ టు ద మెడిటేషన్ పార్ట్, ఒకసారి దేవుడి నుండి ఒక ప్రొఫెసీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నీకు జరిగేది ఏంటంటే, నా జీవితం ఏమైపోతుందా అన్న భయం పెరిగిందంటే, యు రిసీవ్డ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. No, you must listen and say once again, I repeat this part. నీకు దేవుడు ప్రొఫెసీ ఇచ్చిన తర్వాత నా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనే ఫియర్ నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకునేది ఎవరంటే, ద హోలీ స్పిరిట్ ఈజ్ అబౌట్ టు హ్యాండిల్ యువర్ ఫైనాన్సెస్. నీ అకౌంట్స్ అన్నీ ఆయనే హ్యాండిల్ చేయబోతున్నాడు కాబట్టి నీకు ఫియర్ అనేది వచ్చేస్తుంది. రిసీవ్డ్ వర్డ్. ఒక్కసారి దేవుని మాట ప్రామిస్, నువ్వు బైబుల్ చదువుతా పొద్దున్నే లేచి, ఒకసారి దేవుడు నాకు పిల్లలు లేరు, దేవుడు నాకు పిల్లలు ఇస్తాడు అని నీకు పాస్టర్ గారు చెప్పినప్పుడు అది చూసావు, నిజంగా నాకు ఇస్తాడా అన్న అప్పుడు దాకా నీకు భయం లేదు. పిల్లలు పుడతారు, ఏదో ఒక గ్యారంటీ ఉంటుంది, ఏదో ఒకైతే అద్భుతం జరుగుతాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ప్రొఫెసీ లాగా మాట్లాడతాడో అప్పుడే ఎక్కువ భయం వస్తుంది. ఇది జరుగుతుందా లేదా అన్న టెన్షన్ పెరిగిపోతాను నీకు. ఓకే, నౌ గో హెడ్. What kind of greeting this might be? And the angel said unto her, Fear not. Fear not, Mary. For thou hast found favor with God. Yes. And behold, నీవు దేవుని వలన కృప పొందిన దానవు. That's the grace of God. And behold, thou shalt conceive in thy womb. Thou shalt conceive in thy womb. And bring forth a son. And shall call his name Jesus. He shall be great, and shall be called the Son of the Highest. And the Lord God shall give unto him the throne of his father David. And he shall reign over the house of Jacob forever. And of his kingdom there shall be no end. Then said Mary unto the angel, How shall this be? అందరు రాసుకోండి ఆ మాట. 34 వచ్చినాం కదా, 34 అందరు చూడాలి ఇప్పుడు. Now, how shall this be? How shall this be? Seeing I know not a man. Seeing I know not a man. Now look at that covenant. మాథ్యూలో, మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, ఈ యొక్క ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత, లిజన్ దిస్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత
ఈమె గర్భవతి అయిందని యోసేపుకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత యోసేపు రహస్యముగా మరియను విడిచిపెట్టాలని అనుకుంటాడు. అప్పుడు ఏంజెల్ ఏం చెబుతుందంటే, దూత డ్రీమ్లో వచ్చి, యోసేపు నీ భార్యని నువ్వు విడిచిపెట్టాలని, రహస్యంగా విడిచిపెట్టాలని నువ్వు ఆలోచిస్తూ నీ భార్య అనే పదం రాశారు. షల్ వి సీ దట్ స్క్రిప్చర్? బిఫోర్ మ్యారేజ్ చదవండి సార్, క్వశ్చన్ అని చెప్పండి, వాళ్ళు కూడా చూస్తారు. Matthew chapter 1 verse 20. No problem. Then Joseph, being raised from the sleep, 20 verse 20. Verse 20. But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife. ఏమంటే అప్పటికి మ్యారేజ్ అయింది వీళ్ళిద్దరికి? నో. మ్యారేజ్ కాకముందు నీ భార్య అని పిలవచ్చా? పిలవకూడదు. ఓన్లీ ప్రధానం అయితే పెళ్ళైనట్ట? నో. బట్ వన్స్ ఇక్కడ భూమి మీద, అందుకే లాస్ట్ 1 month పాస్ట్ 1 month చెప్తా, నువ్వు ఒక్కసారి అవునంటే అవును, కాదంటే కాదు, నీ మాట ఒక్కసారి టచ్ చేసి నేను ఇది చేస్తాను అని అంటే ఇట్ ఈస్ డన్. ఈ భూమి మీద మ్యారేజ్ అంటారు దాని, అంటే ఒక యూనిటీ వచ్చేసింది. అది హెవెన్లో ఆల్రెడీ వాళ్ళు మ్యారేజ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఒకసారి ఒక అమ్మాయిని మా అమ్మాయి అని నువ్వు ఒప్పుకున్న తర్వాత, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత జనాలందరూ ఏమంటారంటే మ్యారేజ్ అయిందంటారు. బట్ ఒక్కసారి ఆమెను ఇష్టపడి నువ్వేమని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చావు అని అంటే హెవెన్లో ఆల్రెడీ ఇది మ్యారీడ్ అని అర్థం. సో అందుకని ఏంజెల్ వచ్చామన్నదంటే నీ భార్య అని కాల్ చేసి పిలిచింది. ఇప్పుడు ఏమేమంటుందంటే లూకాసు వార్తకి రాని, ఏమేమంటుంది, అయ్యా నాకు పురుషుడు అనేవాడు నాకు తెలియదు. ఓకే, ఈ ప్రామిస్లో, ఈ కవనెంట్లో లుక్ ఎట్ దిస్, నువ్వు చెబుతున్న అన్ని బాగానే ఉన్నాయి ఏంజెల్, ఐ డోంట్ మైండ్, నేనేం అనుకోను, బట్ ఐ నో కొన్ని నాకు స్పిరిచువల్ మ్యాటర్స్ తెలుసు. బట్ స్టిల్ నీవు చెబుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ గర్భము ధరించాలి, కుమారుని కనాలి, అతనికి యేసు పేరు పెట్టాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీవు చెబుతున్న అన్నిట్లలో ఒక్కటి మిస్ అవుతుంది. ఏంటంటే ఈ భూమి మీద అసలు నేను ఎప్పుడు పురుషుణ్ణి నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం పోనీ నువ్వు ఏమన్నా పురుషుని ఇన్వాల్వ్ చేసిన తర్వాత పుడతాడా అంటే అసలు పురుషుడే ఇన్వాల్వ్ అవ్వడానికి చెబుతున్నావు. విచ్ మీన్స్ హ్యూమన్ పవర్ లేకోకుండా ఇది జరుగుతుందని చెబుతూ ఇది ఎలా జరుగుతుంది అని ఆమె ప్రశ్న వేసింది. సో వితౌట్ హ్యూమన్ హెల్ప్ యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ మై హస్బెండ్, యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చి చెప్తే నా బ్యారనెస్ పోయింది అనుకోవచ్చు. నేను మ్యారేజ్ తర్వాత నాకు 5-6 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడని అనుకోవచ్చు. బట్ బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ హస్బెండ్ రాకముందు అలాగని నువ్వు ఆ పురుషుని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. సో విచ్ మీన్స్ ఈ భూమి మీద యేసుప్రభు వారు చేసే అద్భుతాలు మనకి జరిగేటప్పుడు రిమెంబర్, ఏ మనుషుడు ప్రామిస్ వచ్చిన తర్వాత దేవుడు ఏ మనుషుడి సహాయం లేకోకుండా నీకు సహాయం చేస్తాడంటానికి దట్స్ ద పవర్ అడ్రస్. అది దట్స్ ద పవర్ అడ్రస్. ఓకే, కంటిన్యూషన్ ఉందా మాట చూడండి లూకాసు వార్తలు. Then she said, verse 34. Verse 34. Yes. Then said Mary unto the angel, now we are back to Luka. చూడండి. How shall this be, seeing I know not a man? So no man, no business, how can I get blessed? No income, how can I buy my house? No proper stability in my life, how can I get established on this earth? ఒక మనుషుడు సహాయం లేకోకుండా, అంటే ఒక కంపెనీ సహాయం లేకుండా, ఒక ఇన్సూరెన్స్ సహాయం లేకోకుండా, ఒక బ్యాంక్ ఈఎంఐ హెల్ప్ లేకోకుండా, ఒక బిజినెస్ హెల్ప్ లేకోకుండా, నేను వన్స్ ప్రామిస్ రిసీవ్డ్, దేవుడు నీకు ఇస్తానని చెప్పిన తర్వాత ఈ భూమి మీద మనుషుడు సహాయం లేకుండా పిల్లలు పుట్టడం అనేది అసంభవం. అలాంటి ఇంపాసిబుల్ థింగ్ అది. మనుషుడు సహాయం లేకుండా, పురుషుడి సాయం లేకుండా స్త్రీకి పిల్లలు పుట్టడం అసంభవం. అది దానికి అతీతంగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టేది. సో వీ డోంట్ నో ద స్పిరిచువల్ అట్మాస్ఫియర్స్.
మనకి తెలిసింది ఏంటంటే స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుడతారనే ఒక టెక్నాలజీ తెలుసు ఈ భూమి మీద మనకి. నీకు బ్యాంకు నుంచి ఈఎంఐ తీసుకుంటేనే ఇల్లు కొనగలవు లేదా కారు కొనగలవు అనే మాత్రమే భూమి మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ హస్బెండరీ సిస్టమ్ ఉన్నది. ఆ యొక్క హస్బెండరీ సిస్టమ్ అంటే ఓన్లీ సిస్టమ్ నుంచి స్పిరిచువల్ కనెక్షన్ ఇస్తే తప్పితే అప్పటి వరకు తెలీదు మనం ఏం క్యారీ చేస్తున్నాము. వాట్ ఐఎమ్ టెల్లింగ్ టుడే, ఈరోజు పురుషుడి సహాయం లేకుండా స్త్రీ ఎలాగైతే పిల్లలు కన్నదో ఆ సిస్టంలో పురుషుడు స్త్రీ కలిస్తేనే పిల్లలు పుడతారు. అది నేచర్. ఈ భూమి మీద ఉద్యోగం చేస్తేనే బాగుపడతాము, బిజినెస్లు చేస్తేనే ఆ స్థాయికి వెళ్తామనే సిస్టమ్ లేకోకుండా పరిశుద్ధాత్మ సహాయంతో వీ కెన్ మేక్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్. వీ కెన్ బై హౌసెస్ అగైన్. యూ కెన్ బై. ఒకటి కాదు, అగైన్ యూ కెన్. మొదటనే ప్రేయర్ చేశాను, నేను ఒకటే చెప్పాను. నేను దేవుడితో ఒక నిబంధన చేసుకున్నా. నేను నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా పవర్ఫుల్గా లైట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. దట్స్ ద కవెనెంట్. నేను ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరొద్దు, నా జీవితంలో నెరవేరాలి. అవి నెరవేరుతుండాలి, ప్రతి జీవితంలో నెరవేరాలి. 1 కోటి రూపాయలు కట్నం ఎవరని అడిగితే హౌ కెన్ యూ డూ దిస్ అని అడిగితే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్, the one who strengthens me. The one who strengthens me. Without a human help, all these members will prosper according to the word. Will prosper. According to my word, you will buy 100, 100, 100, 100. Ante. 1 dozen ఇండ్లు, 5 ఎకరాల భూమి, ఒక కాలనీ పేదోళ్ళకి కట్టించే సామర్థ్యం ఒక్కొక్కళ్ళు పుట్టునుగాక. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎ హ్యూమన్, వితౌట్ ఎ హెల్ప్ ఆఫ్ బ్యాంక్, వితౌట్ ఎ హెల్ప్ ఆఫ్ ఎ పర్సన్, నో ఇన్వాల్వ్మెంట్. వన్స్ హోలీ స్పిరిట్ ఇన్వాల్వ్, ఎవ్రీథింగ్ మొత్తం షట్ డౌన్ చేయాల్సింది. ఆమేన్. దట్స్ ద థింగ్ ఈస్ గోయింగ్ టు యాక్టివేట్ టుడే. వి ప్రేడ్ దట్ ప్రేయర్. వన్స్ హీ ఇన్వాల్వ్, మై బ్రదర్, మై సిస్టర్, రిమెంబర్, ప్రతిది కూడా షట్ డౌన్ అవ్వాల్సిందే. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎ మ్యాన్, ఒక మనిషి సహాయం లేకుండా. విచ్ మీన్స్ ఈ బ్యాంక్ సిస్టమ్స్ అన్ని మనుషులు తయారు చేసినాయి కదా, ఈ ఓన్లీ సిస్టమ్స్ అన్ని మనుషులు దాని మీద డిపెండ్ అవ్వద్దని చెప్పలే. ఇంతవరకు ఇలా జరిగింది. కానీ నీ విషయానికి వస్తే మాత్రము దయాప్రాప్తురాలా, నువ్వు దయ పొందావు, దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు. ఈ సాల్యుటేషన్ నీకు అర్థమైంది కాబట్టి రిమెంబర్, వితౌట్ ద ఓన్లీ సిస్టమ్, అర్త్లీ సిస్టమ్ హెల్ప్ లేకుండా ఐ కెన్ చేంజ్ యువర్ నేమ్ ఫ్రమ్ జాకబ్ టు ఇజ్రాయేల్. ఐ కెన్ చేంజ్ ఇట్. ఐ కెన్ చేంజ్ ఇట్. He is changing our name. He is changing our name. He is changing our address. A permanent address. A permanent address. Read it, sir. Then Mary unto the angel, how shall this be, seeing I know not a man? Yes. And the angel answered and said unto her, the Holy Ghost shall come upon thee. Look at this, the Holy Ghost. This is the completely a spiritual atmosphere is coming and touching the earth. This is the marriage between you and me today. Human nature ki earthly systems kaadu manam married aidi. మన మ్యారేజ్ బిట్వీన్ ద స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ద స్పిరిచువల్ వర్డ్, ద స్పిరిట్ గాడ్కి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంటంటే ఈ ప్రొడక్షన్ బయటకు వచ్చేటప్పుడు లుక్ ఎట్ దిస్ స్పిరిచువల్ అండ్ సూపర్ న్యాచురల్ అండ్ న్యాచురల్ పర్సన్. న్యాచురల్ అండ్ న్యాచురల్ కాదు ఇక్కడ జరిగింది. ఒక స్త్రీ పురుషుడు కలిస్తే న్యాచురల్తో న్యాచురలే జన్మించింది. బట్ ఇంతకాలం, బట్ ఈ రోజు నుండి దేవుడు మన మినిస్ట్రీ, మనకి, మన కుటుంబాలకి చెప్పే మాట సూపర్ అండ్ న్యాచురల్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్, ఈ రెండిట్లో నుండి వచ్చిందే పవర్ జనరేషన్. పవర్ ఈస్ కమింగ్ అవుట్. ఓ మై గాడ్, గట్టిగా చెప్పాలి కూడా వస్తున్నారు. దిస్ మ్యారేజ్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ఫిజికల్ బాడీ, దిస్ మ్యారేజ్ పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు. దిస్ ఈస్ ద మ్యారేజ్ దట్ నో వన్, ఎప్పుడు కూడా ఇప్పటివరకు జరగలేదు భూమి మీద అలాంటి. అప్పటి నుంచి ఈ రోజు వరకు మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకునే ఉన్నాం.
బట్ ఈరోజు దేవుడు దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. వీఆర్ రీమ్యారింగ్ విత్ ద సేమ్ కవెనెంట్. My God, read it once again. Let's close the session. The Holy Ghost shall come upon The Holy Ghost shall come upon thee. The Holy Ghost, the spiritual atmosphere touching your houses. ఈ లాస్ట్ సండే మనం ప్రతి ఇంటికి పోయినప్పుడు దిస్ వర్డ్ విల్ కమ్ అండ్ హిట్ యూ వెరీ హార్డ్. మీకు హ్యూమన్ కనెక్షన్స్ ఏమేమి హెల్ప్ చేశాయో దానికి మించి కనెక్షన్ ఇది ఉంటుంది. ఇప్పటి నుండి మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా ఉంది అని అంటే ఏ మనుషుడు ప్రమేయం లేకోకుండా మరి ఎలా గర్భం ధరించిందో అలాగే ఎర్త్లీ సిస్టమ్ హెల్ప్ ఉంటేనే బతకగలం అన్న సిస్టమ్ను బ్రేక్ చేసి ఈ రోజు నుండి ఈ కావనెంట్లోకి దేవుడు మనల్ని అలైన్ చేసి పెట్టాడు. ఆమేన్. గట్టిగా కొడదామా? బిగ్గరగా చప్పట్లు కొడదామా? మన భయము మన వేదన పోయేంతవరకు గట్టిగా కొడదామా? బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఇది మనుషుడు శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేవుడు అన్నాడు, నా ఆత్మ, మై స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అండ్ డూ ద థింగ్స్ వాట్ ఎవర్ యు నీడ్. మై బ్రదర్, రేపు అడుగుతారు ఎలాగ ఈ కారు కొనుక్కున్నావు, ఎలాగ ఇల్లు కట్టావంటే నా దేవుడైన యెహోవా నన్ను కమ్మెను, ఇది నేను కొనుక్కున్నానని చెబుతాను. హౌ కెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? నీకు తెలియకుండా నీ పిల్లల పేరు మీద, నీ యొక్క కుటుంబం పేరు మీద కన్స్ట్రక్ట్ అయిన కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ ఎలా కొన్నామంటే పరిశుద్ధాత్ముడు నన్ను కమ్మాడని చెప్పిన రోజు 2024-25 డిసెంబర్ అని చెప్పాలి. దట్స్ ద టెస్టిమనీ. హౌ కెన్ యూ డూ వితౌట్ ఎడ్యుకేషన్? సైన్స్ మొత్తం నల్లిఫై చేసింది. హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సాల్యుటేషన్. ద పవర్ కేమ్ అపాన్ దెమ్, ద హోలీ గోస్ట్ విత్ ఇంటెన్షన్. With the intention, let God come upon us. Amen. The Holy Spirit once again shall rest upon our families so that we can build something. Let people see that we are constructing something. The same Spirit is coming upon us. Amen. Which means He is inside of us, but this is the activation part. Amen. Go ahead, sir. Read it, sir. The Holy Ghost shall come upon thee, and the power of the highest shall overshadow the power of the power of the highest. The power of highest. Any power, mention any power on this earth. Money has a power, man has a power, earth has a power, tree has a power, everything on this earth power కలిగి ఉన్నాయి. Every human being is going after medicine. Why? There is power in the medicine. Every human being is going after money. Why? There is power in the money. But here comes, He is changing the pattern, spiritual patterns మొత్తం మార్చేసి అంట. There is a power, the real power, the genuine power is coming upon us. The genuine power you will experience from today. My church, I'm telling, you will experience the genuine spiritual power, the authenticating power you will experience from next year. You will experience this. Come on, yeah. Come on. The power of the highest shall power of the highest shall overshadow thee. That's the radiation part. You can cover ikkade undొచ్చు, but నువ్వు మాట్లాడితే విశాఖపట్నంలో పని అవుతాది. Amen. That's the overshadow, that's the radiation. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీ డిపార్ట్మెంట్ వేరు, నీ జాబ్ వేరు, నీ ప్లేస్ వేరు, బట్ ఒక్కసారి నీకేదైనా ఆపద వస్తే నీ పవర్ తోటి అది ఓవర్షాడో చేస్తుంది. విచ్ మీన్స్ ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. నీ ఇంటికాడ ఉన్నటువంటి చికెన్ కూడా కవర్ చేస్తుంది. విచ్ మీన్ లైఫ్ బర్డ్. యు ఆర్ హియర్ బట్ ఇట్ కవర్స్. అందుకని యేసు ప్రభు వారు ద సేమ్ పవర్, దాని మేనిఫెస్టేషన్. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, అయ్యా నా దాసుడు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అని 2-3 పంపిస్తే వాళ్ళు రిటర్న్లో వచ్చి, అయ్యా ఇలా సంగతి లేదు అతను రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను అని అతనితో మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారితో అంటారు, నీవు రావాల్సిన అవసరం లేదు. ఐ నో హౌ యువర్ షాడో, యువర్ రేడియేషన్ వర్క్స్. నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఒక మాట సెలవిస్తే ఎక్కడో ఉన్న నా దాసుడు బాగుపడతా. ఎంక్వైరీ చేస్తే సేమ్ అవర్లో, సేమ్ గంటలో, సేమ్ మినిట్లో అతడు బాగుపడ్డట్టు ఉన్నది. ఎట్ యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, బాగుపడతావని చెప్పను లేదు. దట్స్ ద ఓవర్ షాడో, దట్స్ ద పవర్, దట్స్ ద రేడియేషన్. ఇక్కడే ఉన్నాడు మనిషి, ఇక్కడే ఉన్న ఆఫీసులో, ఇక్కడే ఉన్నావు, బట్ నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పని చేయాలో అక్కడ పనిచేస్తుంది. నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని, స్పీక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ వన్. మాట్లాడాలి.
నోటికున్న పవర్ అలాంటిది. ఓ మై గాడ్, గో హెడ్ సార్. Overshadow thee like a cloud. Like a cloud. Like a cloud. మనం ఇప్పుడు చూస్తున్న ఈ క్లౌడ్, ఇప్పుడు ఈ సైక్లోన్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఎక్కడో ఏపీ, తమిళనాడు బార్డర్లో అక్కడెక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ ఎఫెక్ట్ ఉన్నది అసలు? ఒరిజినల్గా వర్షం ఎక్కడ వస్తుంది? స్టార్ట్ అయింది ఎక్కడ? సముద్రము అక్కడ. బట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉన్నది? దట్స్ ద పవర్ ఆఫ్ ద క్లౌడ్. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వన్స్ పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగొస్తే, అమెరికాలో క్యాన్సర్ పేషెంట్ బ్రదర్ ఒకసారి ఫోన్లో ప్రార్థన చేయాలంటే ఫోన్ కూడా అవసరం లే, ఈజ్ హీల్డ్ అని అంటే దట్స్ ద పవర్. ఆ పవర్ అక్కడ పనిచేస్తుంది. దట్స్ ద రేడియేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్. మనం ఇక్కడే ఉన్నాం, మన మాట అక్కడ పనిచేస్తారు. ఏమేన్? ప్రధానమంత్రి గారు ఎక్కడో ఉన్నారు, ఈరోజు ఆధార్ కార్డు తీసేసి బేదర్ కార్డు ఏదో పెడతాను అన్నాడు అనుకో ఉదాహరణకి. పవర్ గల్లీలలో ఉన్న, అర్బన్ ఏరియాలో ఉన్న, రూరల్ ఏరియాలో ఉన్న, ట్రైబల్ ఏరియాలో ఉన్న ఆ వ్యక్తి ఆధార్ కార్డ్ని మార్చుకోవాల్సిందే. దట్స్ ద పవర్. ఆయన రాడు కానీ మాటిస్తాడు. ఈరోజు మనం ఎక్కడ ఉంటాం? మాట్లాడతాం, ప్రవచిస్తాం. వచ్చే శనివారం, వచ్చే శుక్రవారం, వచ్చే ఆదివారం, వచ్చే 31st నాడు ప్రవచిస్తూనే ఉంటాం. అంటిల్ మనం ఎందుకు ప్రార్థన ఆపుతాం? దేనికి ఆపుతున్నాం మనం ప్రార్థన అంటే? మన ప్రార్థన అయిపోయిందని కాదు, మన ప్రార్థనలో అంశాలు అయిపోయినది కాదు, ప్రార్థన అంశాలు అయిపోయినది కాదు, టైం అయిపోయినది కాదు, రోజులు అయిపోయినది కాదు. మన ప్రార్థన ఆపేది, మనం ప్రార్థన ఆపేది ఒకే ఒక్క సందర్భంలో ఆన్సర్ వస్తేనే ప్రార్థన ఆపుతాం. Oh my God, you must listen this. We are going to stop our prayer, not based on the time, not based on the we lost our prayer point sheet. No, 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 no. After receiving answers, we are going to stop the prayers. Overshadow, చెప్పండి అందరూ. Like a cloud. A cloud of witness. My brother, if you speak from this place, recently ఒక 10-15 days back, I think a sister వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టిన నైట్ 2-3 weeks back, right? I received a call from US. ఒక బాయ్ నాస్ట్రిల్స్లో నుండి, ముక్కులో నుంచి బ్లడ్ ఫ్లో అవుతుంది. వాళ్ళ నాన్నగారు కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ బాబు అమెరికాలో ఉంటారు, డల్లాస్లో. మాట్లాడాను జస్ట్ 2-3 weeks బ్యాక్. ఏమైందనండి? అన్న ఇట్లా అవుతుందన్న అన్నాడు. జస్ట్ డోంట్ వరీ, జస్ట్ నీ నోస్ని ఇట్లా ఆఫీస్లో ఉన్నాడు కుర్రాడు, నీ నోస్ని ఒకసారి ఇట్లా టచ్ చేసిన. సార్ నేను మళ్ళీ నాకు ఒక 1/2 hourలో కాల్ చేయండి, లెట్ మీ నో ద కండిషన్ అని చెప్పిన. 1/2 hourతో కాల్ చేస్తే అప్పటి వరకు 15-20 days అవుతుంది. నాన్ స్టాప్ బ్లీడింగ్. ఎందుకు అవుతుందో తెలియదు, అవుతుంది. ఐ ప్రేడ్, ఇట్లా ఒకటే మాట అన్న, ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లెట్ మై రేడియేషన్, లెట్ మై హ్యాండ్ నౌ ఐఎమ్ స్ట్రెచింగ్ ఇన్ టు హిస్ హెడ్, లేదా ఆయన మైండ్లోకి అండ్ కండిషన్లోకి. I said, immediately leave that body. Don't trouble him. Because now you are going to experience that terrible fire. After 1/2 hour tarvata, I received a call. Brother, 15-20 days nunchi this bleeding agaledu. Doctor medicine icharu. Vaidya shastraniki andaledu. But now look at that. After 1/2 hour tarvata, miracle happened in his nostrils. Stopped. It's based on the belief system. He believed in me. Like, brother will pray. వాళ్ళు ఎక్కడనే జస్ట్ వాళ్ళ గాస్పల్ టీవీలో చూశారు అంతే. నన్ను ఇట్స్ పవర్. చెప్పండి అదేంటది? పవర్. ఇట్స్ జస్ట్ పవర్. రీడ్ ఇట్ సార్. And the power of the highest shall overshadow thee. ఎక్కడో అమెరికాలో ఉన్న సంగతి ఎందుకు బ్రదర్? ఇక్కడ మా సంగతి ఏంటంటవా? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్. దిస్ పవర్, బిలీవ్ మీ, మై వర్డ్స్, బిలీవ్ మీ. 500 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చినాను నేను ఇక్కడికి. బిలీవ్ మీ, 500 రూపాయలు 2 జతల బట్టలు కూడా తీసుకురాలేదు, ఇంక్లూడింగ్ ఇన్నర్ వేర్స్తో సహా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్కి 500 రూపాయలతో కూడా రాలేదు నేను. 500 రూపాయలు ఛార్జ్ ఇంట్లో తీసుకొని వచ్చాను. పాస్ట్ 18 monthsలో నా హోల్ ట్రాన్సాక్షన్స్ 1 crore దాటినాయి. దట్స్ ద పవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్.
No. You appreciate her, no, you will receive that. That's it. Past 18 months lo 1 crore transactions. I received more than 1 crore. That's the power of spirit money. I know that spirit works in me, but దానికి మ్యానిపులేషన్ అనేది తెలియదు, దానికి ఇవ్వలేదు, ఇంతవరకు అడ్రస్ చేయలేదు. బట్ ఐ నో హౌ టు అడ్రస్. I promise you that you will give gifts, cars, houses. After this message తర్వాత నేను కాదు అంటున్నది, నేను చెబుతున్న మాట నా గురించిగా, మీ గురించి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కనీసం ఒక 10 కార్లనే గిఫ్ట్ ఇస్తారు, ఒక్కొక్కరికి, పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తారు. నో, నాట్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ద వన్ హూ స్ట్రెంగ్థెన్స్ us, దట్స్ అవర్ స్ట్రెంగ్త్. యూ విల్ గివ్ గిఫ్ట్స్, యూ విల్ గివ్ gifts, houses, tips. That's our power. That's our standard of living. We can change the atmospheres. I have a dream to build a colony for the people. That's the power imagination. No matter, once you receive the word from God, దేవుని దగ్గర నుంచి వాగ్దానం వచ్చిన తర్వాత, the power will overshadow you. The Holy Spirit will overshadow you. But what happened? That's the thing I am going to reveal today. Yes, sir? Therefore also that holy thing which shall be born of thee shall be called the Son of God. Shall be called, the name called Son of God. Son of God. That part మనం ఇప్పుడు డీల్ చేద్దాం YouTube లో. Yes, go ahead. And behold, thy cousin. This is what I liked. I like this information. I don't know. పరిశుద్ధాత్ముడు పంపిన తర్వాత, వచ్చిన తర్వాత, లేదంటే ఏంజెల్ గాబ్రియల్ వచ్చిన తర్వాత నేను ప్రొఫెసీ చెప్పడానికి వచ్చాను. ఉదాహరణకు నేను నీ గురించి చెబుతున్నాను. బట్ యు మస్ట్ నో దెర్ ఈజ్ సంథింగ్ హిడెన్ ఇన్ దిస్ ప్రొఫెసీ. ఆల్ ఆఫ్ సడన్గా నేను నీ ప్రొఫెసీ చెబుతూ ఎక్కడో ఉన్నటువంటి ఒక గొడ్రాలు, పిల్లలు లేరు, స్మాల్ ఏదో ఒక చిన్న రిలేషన్షిప్ వాళ్ళకు ఉన్నది, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎక్కడో ఉన్నది. నా ప్రొఫెసీలో, నా విజిటేషన్లో, నా ఎంటైర్ లైఫ్లో నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇంకొక పర్సన్ ఎందుకు నా ప్రొఫెసీలోకి తీసుకొని వచ్చావు? దట్స్ వాట్ మై ఎంక్వైరీ. లిసన్ మై సిస్టర్, మై బ్రదర్, దిస్ ఈస్ కీ. ఈరోజు మనలో శక్తి లేదు, మనలో బలం లేదు, సామర్థ్యం లేదు ఇలాంటి కార్యాలు జరగడానికి. ద పర్ఫెక్ట్ పవర్, ద పర్ఫెక్ట్ మైటీ స్ట్రెంగ్త్ యాడ్ అయితే కానీ ఇలాంటివి మనం చూడలేము. బట్ లిజన్, నా ప్రొఫెసీలో నా లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నా ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నా ప్రజెంట్ కండిషన్ అన్నీ తెలిసి నువ్వు అడ్రస్ చేస్తూ ఎక్కడున్న ఎలిజబెత్ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? నాకు ఎలిజబెత్కి ఏం సంబంధం? నా ప్రొఫెసీలో ఎలిజబెత్ ఎవరు? ఆమెకి నాకేం రిలేషన్షిప్? మేము ఫిజికల్గా బంధువులమే కావచ్చు, కానీ దానికి నాకేంటి సంబంధం? లుక్ ఎట్ దిస్, ద కనెక్షన్. లెట్ మీ క్లోజ్. ఎస్, గో హెడ్. And behold, sometimes when you sorry sir, ఎప్పుడైతే నువ్వు ప్రొఫెసీ రిసీవ్ చేసుకుంటావో, రిమెంబర్ దేర్ మస్ట్ బి ఏ కనెక్షన్. కంపల్సరీ దేనికి ఒక్కదానికి ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరితోటో కనెక్ట్ చేస్తాడు దేవుడు, పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తాడు. బట్ రిలేషన్షిప్ ఉంటుంది, దానికి ఏదో ఉంటుంది డెఫినెట్. స్పిరిచువల్ రిలేషన్షిప్. ఫిజికల్గా వీళ్ళు బంధువులే కాదంటలేరు, కానీ ద స్పిరిచువల్ రిలేషన్షిప్ ఏది ఉన్నదో అది మనకి ఈరోజు యాడ్ ఆన్. ఆమేన్. ఎస్. And behold, thy cousin Elizabeth, she hath also conceived a son in her old age. In her old age. And this is the 6th month with her. Look at that, the prophecy. Also, ఆ మెజర్మెంట్ చూడండి, లేదంటే క్యాలిక్యులేషన్ చూడండి, ఇంక్లూడింగ్ ద డేస్ అండ్ మంత్స్, నెలలు కూడా చెబుతున్నారు. ఎన్ని నెలలు అయింది అంటే, ఇదిగో ఒక 6 నెలలు అయింది. మరి ఆమెకి నాకు ఏంటి సంబంధం? సరే, ఆమె అంటే గొడ్రాలు, ఆమె ప్రార్థన చేసుకుంది, ఆమెకి ఏదో అద్భుతం జరిగింది, ఇట్స్ ఓకే. బట్ రిలేషన్షిప్ నాకు ఆమెకి ఏంటి? గో హెడ్. And this is the 6th month with her, who was called barren. Who was called? Yeah.
పాస్ట్ వీక్ అంతా కూడా మనం బ్యారన్నెస్ డీల్ చేస్తూ వచ్చాం. బ్యారన్నెస్, ఒక ఆమె బ్యారన్ ఉన్నది, బట్ నీవేమో కండిషన్ ఏమో నువ్వు వర్జిన్, ఆమెమో బ్యారన్, ఆమెమో గొడ్రాలు, నీకే ఇంకో పెళ్లి కాలేదు. గొడ్రాలకి పిల్లలు పుట్టడము అసంభవం, అది కూడా ముసలితనం అందు, అది ఇంపాసిబులే. ఇటు చూస్తే పెళ్లి కాకోకుండా నువ్వు పిల్లలు కనడం ఇది ఇంపాసిబులే. ఈ రెండిటికి మ్యాచింగ్ లేదా అగ్రిమెంట్ ఒకటి క్రియేట్ చేశారు. ఏంటి అగ్రిమెంట్? లెట్స్ సీ. For with God nothing shall be impossible. For with God nothing shall be impossible. మళ్ళొకసారి చదువుతారా? లెట్స్ సీ. క్లోజ్ అటెన్షన్ ప్లీజ్. And behold, thy cousin Elizabeth, she hath also conceived a son in her old age. In her old age. ఆ ఓల్డ్ ఏజ్ లో ఈ మాట చెబుతూ ఆమె బ్యారనెస్ గురించి చెబుతూ అప్పుడు ఏమన్నారంటే ఆమె గొడ్రాలమ్మ, ఆమె పిల్లలు పుట్టరు అని అన్నారు కదా, ముసలిది అయిపోయింది అని అన్నారే. ఆ టైంలో ఇంకొక మాట అన్నారు, ఏమని? For with God nothing shall be impossible. For with God nothing shall be impossible. అప్పుడు ఆమె ఏమనుకున్నదంటే యాడ్ ఆన్ ఎందుకు తీసుకొచ్చిందంటే, అమ్మా మీ బంధువురాలు ఒక ఆమె ఉన్నది, ఆమెకు అసలు పిల్లలే పుట్టరు, ముసలిది అయిపోయింది, అది ఎంత ఇంపాసిబుల్లో నీకు ఒక ఐడియా ఉంది కదా, నేచర్ సైడ్ అయితే ఐడియా ఉంది కదా, ఇంపాసిబుల్ కదా, ఆమె పిల్లలు పుట్టడం అయితే ఇంపాసిబుల్ కదా, జరుగుతుందా? జరగదు. సో ఆ మైండ్ ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాడు ఏంజెల్ అంటే, లుక్ ఎట్ దట్, ఇది లోకానుసారంగా చూస్తే ఈమె పిల్లలు పుట్టడం అసంభవం కదా. సో ఇప్పుడు నేను చెబుతున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, ఆమె గర్భం ధరించి 6 నెలలు అయింది. ఎందుకంటే విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అంటే ఏం చెబుతుందంటే, నేచర్ సైడ్ చూసి బ్యారన్నెస్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా, అంటే మనుషులు చేతులెత్తేసిన తర్వాత చేసిన అద్భుతం ఇది దేవుడు. లిసన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేచర్ సైడ్ చూసినా మనుషులు చేతులెత్తేస్తారు, మా వల్ల కాదు అంటారు, ఇక ఎవరి వల్ల కాదు అంటారు. అది బ్యారన్నెస్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా అక్కడ పురుషుడు స్త్రీ కలిస్తేనే పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళిద్దరికి ఇన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి ఇంత ఓల్డ్ అయినా పిల్లలు లేరు. కానీ అక్కడ కూడా పరిశుద్ధాత్ముడే కావాలి. అంటే హ్యూమన్ హెల్ప్ తీసుకురావాలన్నా యూ నీడ్ గాడ్, యూ నీడ్ పవర్. దెర్ ఈజ్ మ్యారేజ్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ ఫిజికల్. దాని నుండి వచ్చినటువంటి రెవల్యూషన్ చూడు. ఓకే, నో ప్రాబ్లం, దట్స్ నాట్ ద స్టోరీ. అనదర్ స్టోరీ ఇస్ దేర్. అక్కడ ఇంకో మాట ఉన్నది, అది చూస్తాం. For with God nothing shall be impossible. సో ఇది ఇంపాసిబుల్, దేవుడికి అసాధ్యమైందే లేదు. దేవుడికి అసాధ్యమైందే. నేచర్ సైడ్ పోతే ఇప్పుడు ఏమో వచ్చినాయి, ఐవీఎఫ్ అని, ఇంకేమో వచ్చినాయి, ఏమంటారు సిస్టర్ వాటిని, ఇంకా టెస్ట్ ట్యూబ్ సంథింగ్ ఏదేదో వచ్చినాయి కదా, సరోగసి, ఇంకోటి ఏమేమో వచ్చినాయి. అవన్నీ కూడా మనుషులు చేసే ప్రయత్నములు. అలా చేసినా కానీ దేవుని హెల్ప్ లేకుండా ఏది జరగదు. ఒక స్పిరిచువల్ చూడకు, నువ్వు ఫిజికల్ సైడ్ కూడా నీకు ఈరోజు శాలరీ వస్తుందంటే అందులో దేవుణ్ణి చూడని చెబుతున్నది ఆమె. సో లెట్స్ స్టార్ట్ విత్ నేచర్ సైడ్. పాస్ట్ ఆల్ దీస్ మంత్స్ ద లార్డ్ హెల్ప్డ్ us. We have exceeded our transactions. మనుషుల సహాయం లేకుండా వెళ్ళిపోయినాయి. అట్ ద సేమ్ టైం మనుషుల సహాయంతో దేవుడు చేశాడు. వన్స్ అగైన్ ఐఎమ్ కన్ఫర్మింగ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, దేవుడు నాకు ఎంత సహాయం చేసినా మీరు లేకుండా నేను సహాయం పొందలేదు. దట్స్ మై గ్రాటిట్యూడ్, దట్స్ మై హ్యూమిలిటీ. ఆల్వేస్ రిమెంబర్, నెవర్ ట్రై టు సే టు ద పీపుల్ గాడ్ విల్ హెల్ప్ మీ, దేవుడే నా సహాయం చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. నో నో నో, డోంట్ టెల్ దట్ స్టోరీ. వితౌట్ హ్యూమన్ హెల్ప్ గాడ్ కెన్ నాట్ ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. మనుషుల సహాయం లేకుండా దేవుడు ఏది చేయలేడు. దేర్ మస్ట్ బి ఎ మ్యాన్. ఒక మనుషుడు ఉంటాడు, ఒక మనుషుడు సహాయం చేస్తాడు. ఆ మనుషులను మర్చిపోవద్దు. మస్ట్ ఆల్వేస్ హెల్ప్ దెమ్, సపోర్ట్ దెమ్, స్టాండ్ ఫర్ దెమ్. దే విల్ రిమెంబర్ యూ, దే విల్ హానర్ యూ, దే విల్ బ్లెస్ యూ. Keep them, protect them, always be in touch them with good intentions. With ఆ యొక్క నేచర్ డెఫినెట్గా ముసలిదైపోయినా సరే
అందులో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. బ్యారన్నెస్ ఉన్నా సరే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. మనుషులు చేతులు ఎత్తేసిన సరే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అవర్ గాడ్ కెన్ డూ మెనీ థింగ్స్. అందరు సూపర్ న్యాచురల్ అని అంటారు. నో 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 నో, ఇస్ దిస్ నాట్ సూపర్ న్యాచురల్? ఒక ఎలిజబెత్ గర్భం ధరించడం సూపర్ న్యాచురల్ కాదా? ఎస్. నేచర్ సైడ్ కూడా చూస్తే వాళ్ళ యొక్క శక్తికి మించి వాళ్ళు ట్రై చేశారు, కానీ పిల్లలు ఉన్నారా? లేరు. దే ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఫెయిల్డ్. ఈ భూమి మీద అన్ని ట్రై చేస్తాం, అన్ని ఫెయిల్ అవుతాం. బట్ యట్ అన్ని ఫెయిల్ అయిన తర్వాత కూడా నువ్వు దేవుని ఇన్వాల్వ్ చేస్తే యూ కెన్ గెట్ యువర్ ఫ్రూట్. ఏమేన్? ఈరోజు అలాంటి ముసలి కండిషన్లు ఎన్ని ఉన్నా, ఓల్డ్ కండిషన్స్ ఎన్ని ఉన్నా, జస్ట్ ప్రజెంట్ యువర్ కేస్ బిఫోర్ ద లార్డ్. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ ఈజ్ ట్రబులింగ్ యూ. ఐ డోంట్ నో, బట్ అది ఓల్డ్ ఏజ్ అయిపోయి ఉండొచ్చు, చాలా సంవత్సరాలు బట్టి ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. నాట్ అన్ ఇష్యూ. కన్సిడర్ యాజ్ ఎ బ్యారన్నెస్. ఇక్కడ బ్యారన్నెస్ ఉంది ప్రభా, హెల్ప్ మీ అన్నాను. దెన్ గాడ్ విల్ ఇన్వాల్వ్. అప్పుడు జరిగేటటువంటి నేచర్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ విల్ హెల్ప్ యూ. బట్ యేసుప్రభు వారి ప్రొఫెసీలో ఈ స్త్రీని ఎందుకు ఇన్వాల్వ్ చేశారో చూసి ముగించేద్దాం. And Mary said, behold the handmaid of the Lord, be it unto me according to thy word. According to thy word. And the angel departed from her. So every time దేవుడి దగ్గర నుంచి ఒక ప్రొఫెసీ వచ్చిన తర్వాత ముందు చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు గొప్ప గొప్ప సేవకులకి చేయలేదా, గొప్ప గొప్ప వాళ్ళకి చేయలేదా, గొప్ప గొప్ప వాళ్ళనిగా నేను చేయలేదా? వాళ్ళంతా కూడా ఇంతకుముందు కామన్ పీపులే. లైక్ మనకు తెలిసిన దినకరయ్య గారు కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, ఇంకొక సేవకుడు అవచ్చు, ఇంకొక సేవకుడు. ఒకప్పుడు వాళ్ళు కామన్ పీపులే. వాళ్ళు కూడా ఇలాంటి బ్యారన్నెస్ గుండా వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరినీ ఈ స్థితికి తీసుకొచ్చింది నేను కాదా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఇంతకుముందు చేసిన మిరకల్ని మీరు చూస్తే ఈరోజు నీకున్న ప్రాబ్లము మ్యారేజ్ అవ్వలేదు, నేను మరియని, నేను కన్యకని అని నువ్వు చెప్పవు. కాబట్టి ఇమీడియట్గా ఏమైంది, బీట్ అంటూ మీ. వాళ్ళకి ఎట్లా జరిగిందో నాకు అట్లా జరుగును గాక. దట్స్ హౌ యూ నీడ్ టు రిసీవ్ మిరకల్స్. ఎక్స్ట్రాక్ట్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ ఎ మిరకల్. ఇంకొకరికి జరిగిన మిరకల్లో నుంచి, ఇంకొకరికి జరిగిన అద్భుతంలో, వాళ్ళకి ఆ అద్భుతం జరిగితే, ఒక సిస్టర్ ఇల్లు కొనుక్కొని, ఒక సిస్టర్ కారు కొనుక్కో, ఒక సిస్టర్ పెళ్లి చేసింది, అలాంటి అన్ని చూసిన తర్వాత వాళ్ళు చెప్తారు, మా బిడ్డ జీవితం ఇలా ఉండేది, ఇలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు అని అంటే, అబ్బా అలా దేవుడు చేసి ఉంటాడా? అట్లాగా ఇది దేవుడు చేసి ఉంటే అలాగే నా జీవితంలో నాకున్నటువంటి బ్యారన్నెస్ కూడా పోయి జరుగును గాక. దట్స్ హౌ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ మిరకల్స్, ఇంపోర్ట్ మిరకల్స్ ఫ్రమ్ మిరకల్స్. ఒక అద్భుతం ఇంకొక అద్భుతాన్ని నువ్వు సృష్టించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అట్మాస్ఫియర్. We are going, sir. Be it unto me according to thy word. And the angel departed from her. Now verse 39 చూస్తున్నాం, అందరు చూడండి. లూకాసు వార్త 1:39. And Mary arose in those days. This is our scripture. ఈ రోజు ఇది ఒక ప్రేయర్ పాయింట్ మనకి. Yes. And went into the hill country with haste into the city of Judah, and entered into the house of Zacharias and saluted Elizabeth. Now listen. మళ్ళొకసారి చదవండి స్లోగా, అందరు చూడండి. అందరు చూడండి. Mary arose in those days. అందరు చూడండి ప్లీజ్. And went into the hill country. Mary arose in those days. And went into the hill country. Country. The hill part. ఒకసారి ఒక అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత కొండలు ఎక్కకూడదు, ఇల్లు దాటకూడదు, గోడలు ఎక్కకూడదు, గోడలు దూకకూడదు, రాళ్ళు ఎక్కకూడదు, మెట్లు ఎక్కకూడదు, నిచ్చెనలు ఎక్కకూడదు, ఇలాంటివి చేయకూడదు. అసలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదు. బట్ వన్స్ ఈమె బ్యారన్ అవ్వగానే షీ స్టార్టెడ్ క్లైంబింగ్, చెప్పాలి, హై ప్లేసెస్. అండ్ ఒకసారి మస్లో చదవండి. And Mary arose in those days and went into the hill country with haste into a city of Judah. Into a city of Judah. And entered. What is that? Into the city of. The once you received a call from God, your living style, నీ లైఫ్ స్టైల్ విలేజ్ స్టైల్లో నుంచి సిటీ స్టైల్లోకి మారుతుంది. అండ్ పేతురు బంధింపబడి చెరసాల్లో ఉన్నప్పుడు
గేట్స్ వాటంతట వాటే తెరుచుకున్న తర్వాత లాస్ట్ గేట్కి వచ్చిన తర్వాత ఆ గేట్ ఓపెన్ చేయగానే అది సిటీలోకి ఓపెన్ చేయబడింది ఉన్నది. వన్స్ దేవుని దగ్గర నువ్వు ప్రామిస్ వచ్చినా, పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు ఒక మాట ఇచ్చినా, నువ్వు పరిశుద్ధాత్మ చేత ఆత్మ చేత నింపబడ్డ తర్వాత నెక్స్ట్ ప్లేసు హిల్ ప్లేస్, విచ్ మీన్స్ హై ప్లేసెస్లోకి తీసుకెళ్తుంది. అండ్ ప్రాస్పరిటీ ఎక్కడుందో అలాంటి సిటీలోకి దేవుడు తీసుకెళ్తాడు. దట్స్ ద ప్లేస్. Once you receive a promise, it takes you to the hill places, high places, which means ఈ రోజు మన లైఫ్ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాం. After this sermon, you will climb another level. చెప్పండి, నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత నేను నింపబడతాను. ఆ రేడియేషన్తో నేను కొండలు ఎక్కుతాను. అప్పుడు అంటారు మనకు అందనటువంటి అంతస్తులు రయ్యి అని అంటారు. నో 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 నో. ఆఫ్టర్ దిస్ సెర్మన్, ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ ప్రేయర్, దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ డినై. ఈ ఆన్సర్స్ని డినై చేసే అవకాశము లేదు. యూ విల్ క్లైంబ్ మౌంటైన్స్. చెప్పండి, అది నేచర్కి విరుద్ధమా కదా? ప్రెగ్నెంట్ అయినా అసలు పోనీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళొచ్చా? అది కొండ ప్రాంతమా, కొండలా, ఏదో తర్వాత సంగతి, కానీ పోవచ్చా? లేదు. హై ప్లేసెస్ అండ్ ఇన్ టు ద సిటీ ఆఫ్ జూడా. It's a city calling. It's a city calling. Cities in turn చేసే calling. Amen. ఈ మాట దేవుడు మన వెనుకల్లో నెరవేర్చును గాక. Amen. You will live in city, you will change the city and you will turn city. Every village will learn from you how to transform their lifestyle. Amen. It's a hill place. May the Lord give us multiple houses in the hill places with this cool atmosphere. Amen. That's what I like. Right, sir, read it, sir. I'm closing. And entered into the house of Zechariah, which means Zechariah evaru telusu kada? యాజకుడు. ఆఫ్టర్ రిసీవింగ్ ప్రాఫెసీ, గుర్తుపెట్టుకో మై సిస్టర్, మై బ్రదర్, దేవుడు ఎప్పుడైనా నీకు ఏదైనా వాగ్దానం చెబితే ముందు హై ప్లేసెస్కి ఎక్కాలి. గుర్తుపెట్టుకో, యెహోవా ఈరే అన్నది హై ప్లేస్. అండ్ సిటీలోకి వెళ్ళు. అక్కడ ఉన్న జకర్యా అనే ఒక సేవకుడి ఇంటికి వెళ్ళింది. లెర్న్ దిస్ ఫ్రమ్ మేరీ. ఆఫ్టర్ రిసీవింగ్ హోలీ గోస్ట్, డైరెక్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద హోలీ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత యు నీడ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ హౌస్. డోంట్ ఫర్గెట్ దట్. డోంట్ ఫర్గెట్ దట్. డోంట్ డినై దట్. నాకు దేవుడు ఏం మాట్లాడాడు, నా దేవుడే దిగొచ్చాడు, పరిశుద్ధాత్ముడే నా మీద ఉన్నాడు. యట్ యు సపోజ్ టు రెస్ట్ ఇన్ ఏ హౌస్. అక్కడ ఎన్ని నెలలు ఉంది చెప్పడామా? 3 నెలలు ఉంది. ఆమె ట్రైనింగ్ ఇచ్చింది. అదే ఆ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. ఆమె ట్రైనింగ్ ఇచ్చింది, ఎట్ ద సేమ్ టైం ట్రైనింగ్ తీసుకుంది ఇన్ ద హౌస్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్. లర్న్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆఫ్టర్ రిసీవింగ్ ఎ ప్రాఫెసీ, బేబీ 3 months బేబీ తర్వాత రిటర్న్ అయింది. మళ్ళీ 3వ నెల ప్రయాణం చేయొచ్చా? నో. బట్ కొండ దిగి వచ్చింది ఆమె. బికాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ కవరింగ్. దట్స్ ద కవరింగ్ ప్లేస్, విచ్ మీన్స్ మ్యాన్ ఆఫ్ గాడ్ హౌస్ అని అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అండర్లో ఉండాలి అని అర్థం. అది వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో తినమని తాగమని కాదు. అట్లా వస్తే ప్లేస్ సరిపోదు. దట్స్ నాట్ ద స్టోరీ. విజిటింగ్ ఏ హౌస్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అప్పుడప్పుడు ఇట్స్ ఓకే, బట్ దట్స్ నాట్ స్టోరీ. హ్యావింగ్ ఎ కవరింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మీ ఇంట్లో ఉండా, మా ఇంట్లో ఉండా, నీ మీదనే ఉన్నాడు. బట్ కవరింగ్ ఎవరికి అవసరం? నీకు అవసరం. నీకు ప్రాఫెసీ వచ్చింది, నీకు వాగ్దానం వచ్చింది, నీకు దేవుడు మేలు చేస్తానని అన్నీ చెప్పిన తర్వాత సేవకుడిది ఏముందిలే కాదు. సేవకుడికి యొక్క ఇల్లే నీకు కవరింగ్. దట్స్ ద కవరింగ్ యూ నీడ్. యూ నీడ్ కవరింగ్. జస్ట్ ఎ కాల్, ఎ ప్రేయర్, ఎ హౌస్ విజిటింగ్, దట్స్ ఎ కవరింగ్. హీ ఆల్వేస్ రిమెంబర్స్ యూ, హీ ఆల్వేస్ ట్రైన్స్ యూ. నువ్వు క్యారీ చేస్తున్న దానికి నీకు ట్రైనింగ్ అవసరం. ఇట్స్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ ఎ ట్రెజరర్, సెక్రటరీ కాదు, యాజకుడు, ప్రీస్ట్. మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంది? యాజకుడు. యాజక ధర్మం చెబుతాది నువ్వు క్యారీ చేస్తున్న బేబీని ఎలాగ పెంచాలి అనేది నేర్పిస్తాడు. నీకు వచ్చిన డబ్బుల్ని ఎలా మెయింటైన్ చేయాలి, నీకు వచ్చిన ఇల్లుని ఎలా మెయింటైన్ చేయాలి, నీకు వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఎలా మెయింటైన్ చేయాలో హీ విల్ గైడ్ యూ. దట్స్ ద సాల్ట్ టు యువర్ ప్రొఫెసీ. లాస్ట్ వచనం. And it came to pass that when Elizabeth heard the salutation of Mary, look at this salutation.
ఇంతకుముందు సాల్యుటేషన్ ఎవరు ఇచ్చారు మేరీకి? ఏంజల్ గ్యాబ్రియల్. ఏంజల్ గ్యాబ్రియల్ ఇచ్చిన సాల్యుటేషన్ని తీసుకొస్తే మేరీ ఆశ్చర్యపోయింది. బట్ ద సేమ్ నేచర్ ఇప్పుడు ఆరా ఆమె బాడీ మీద ఉంది, ఆమె మాటలలో కూడా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్. నౌ షీ స్టార్టెడ్ saluting others. Look at this. ఒకసారి నీకు సాల్యుటేషన్ అంటే నువ్వు దేవుని దగ్గర నుండి ఏదైనా ప్రాఫెసీ తీసుకున్నప్పుడు, ద వే యూ హర్డ్, ద వే యూ ఫెల్ట్, ఏంజల్ వచ్చినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యి ఇది స్పిరిచువల్ బీయింగ్ అని ఆమె గుర్తుపెట్టిందో, ఇప్పుడు ఈమె ఎలిజబెత్ ఇంటికి పోగానే ఆ సాల్యుటేషన్ విని ఏమైంది? సో ఈజ్ దిస్ ఎ రెప్లికా. నువ్వు హెవెన్ నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత సేమ్ ఆరా యూ మస్ట్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ఫ్యామిలీస్. హోప్ యు ఆర్ గెటింగ్ రైట్. నన్ను బోర్ కొట్టిస్తున్నానా? కేక్లు ఇస్తలే అయితే. జస్ట్ టు రిఫ్రెష్ యువర్ మైండ్. ఓకే, డోంట్ మైండ్ ప్లీజ్. థ్యాంక్ యూ. And it came to pass that when Elizabeth heard the salutation of Elizabeth heard. Look at this. This is the mystery. You never heard this mystery. I'm going to reveal this part. Elizabeth heard. Okay? ఇది స్క్రిప్చర్లో ఇలా రాశారు. బట్ రెవల్యూషన్ పార్ట్కి వచ్చి స్పిరిచువల్ రెల్మ్లో ఈ క్లాస్లో అటెండ్ అయితే డెఫినెట్గా ఈ పార్ట్ నీకు అర్థం కావాలి. బట్ లిసన్ దిస్, గో హెడ్. అందరు చూడండి సార్, అందరు ఒక వచనం ఎంత? 41. థ్యాంక్ యూ. And it came to pass that when Elizabeth heard the salutation of my brother, Mary's salutation Elizabeth innadi, but read it. The baby leaped in her womb. Now tell me, baby leaped in her womb. Leaping అంటే ఏం చెప్పండి? గంతులు. ఇక్కడ నుంచి అక్కడికి గంతేయడం. నోటీస్ దట్. గంతులు వేయడం అంటే మినిమం ఒక 5 feet డిస్టెన్స్ ఉండాలి. బేబీ లివ్డ్. బేబీ లివ్డ్. రిమెంబర్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద హిల్ ప్లేస్. కొండ ప్రాంతాలు. బట్ బేబీ లివ్డ్ ఇన్సైడ్ ద వూంబ్. బట్ సాల్యుటేషన్ విన్నది ఎవరు? ఎలిజబెత్. బట్ లీప్ అయింది ఎవరు? నౌ టెల్ మీ, అసలు నిజంగా విన్నది సాల్యుటేషను మరియనా బేబీయా? చెప్పాలి. ఓకే, లెట్ మీ రివీల్ దట్ పార్ట్. గో స్లో అండ్ రీడ్ ఇట్ స్లోలీ. దిస్ నీడ్ మ్యాసివ్ అండర్స్టాండింగ్. When Elizabeth heard the salutation. Elizabeth heard the salutation. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు. నౌ యు ఆర్ లిసనింగ్. బట్ సమ్హౌ నా మాటల వల్ల ఎక్కడో అక్కడ ఒకటి జంప్ అవుతుంది నీ మైండ్లో. ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ డెసిషన్, కొత్త డెసిషన్ తీసుకోవడమా, ఇంకొకటి సంథింగ్ ఆర్ ది జంపింగ్, లీపింగ్ ఇన్ యువర్ మైండ్. దట్స్ అ విజన్ జంపింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఈ వాక్యం వినక ముందు ఎలా ఉన్నావు, విన్న తర్వాత ఎన్ని చేంజెస్ వచ్చినాయి, అవన్నీ కూడా జంపింగ్. దట్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ అన్ని ప్లేసెస్ అన్ని ఎక్కడి దాకా అయితే ఇప్పుడు దాకా ఈ శర్మన్లో 1/2 hour 40 minutes ఈ శర్మన్లో ఎన్ని ప్లేసెస్ అయితే నువ్వు వెళ్ళొచ్చావో ఇమాజినేషన్లో, అవన్నిట్లో నువ్వు జంప్ అయ్యొచ్చు. దట్స్ ద విజన్. That's the vision God hath given to you. That's the achievements. You have achieved all these things because of hearing the sermon. That's a salutation. ఇది వింటున్నప్పుడు నీకు ఎన్ని అన్న ఒక 5 ఇళ్ళను కొనాలని ఆలోచన వచ్చిందా లేదా? ఎస్. That's how you jumped, leaped. The Holy Spirit empowering you. So వింటున్నది మనిషి ఎదుర్కొన్నది ఎలిజబెత్, కానీ వింటున్నది మాత్రం లోపల విజన్ వింటున్నది. ఓకే, ఇక్కడ మీరు కూర్చున్నారు నార్మల్ పర్సన్స్గా జనరల్గా, కానీ మీరు వింటున్నారు, కానీ లోపల జంప్ అయ్యేది ఒకటి ఉంది. ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఒకటి జంప్ అవుతుంది చూడు. దానితో ఎగ్జాక్ట్గా దేవుడు మాట్లాడు. దాని మీద పరిశుద్ధాత్ముడు ఓవర్ షాడో అవుతాడు. దేర్ యూ విల్ బ్రింగ్ అవుట్ చిల్డ్రన్స్, దేర్ యూ బ్రింగ్ అవుట్ ఫ్రూట్స్. I don't know, am I talking to the right people? Yes. I'm not criticizing. No, yes sir. Yeah. Sir. Special points low, like we were discussing while coming here. Amen. Chapter points low. Gifts ivali antunnaru. Yes. That is exactly the point. Yeah. The vision which we are carrying. Amen. Gifts ivali yes. meer ade point. Amen. Colony annaru, exactly that was colony. Yes, we have to build a colony for the poor people, needy people. They're lying on the roads, they're sleeping on the roads.
It's not time for bed sheets. It's time for give a shelter. That's how you jump. That's the vision. You must jump into those areas. That's the leaping. From where? From the hilltop. High places lo nundi thinking level vere. But my concern, the spiritual matters lo, ikkada vinnadi Elizabeth చెవులారా ఫిజికల్గా ఉన్నది, బట్ విన్నది ఎలిజబెత్ కాదు, విన్నది లోపల బేబీ. దట్స్ వై జంప్డ్. ఆ మాట అక్కడే ఉన్నది. ఎందుకంటే విన్నది ఒకళ్ళు అయితే జంప్ అయ్యేది ఇంకొకళ్ళు ఎలా అవుతారు? ఆ మాట రాసి ఉంది, మీరు చూడండి. ఇంకా ఉన్న కంటిన్యూషన్ ఉందా లేదా? ఉంది. రీడ్ ఇట్. The baby leaped in her womb. And Elizabeth was filled with the Holy Ghost. Who filled with the Holy Ghost? This is not holy Elizabeth కాదు ఇది. But listen. Elizabeth కాదు. I'm not denying that part. అది అవసరమే, కానీ this is the revelation part. Who got the Holy Spirit here? Same impartation. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్న ఒక్క నిమిషం చూడండి. ఏంజల్ గాబ్రియల్ వచ్చింది, హోలీ స్పిరిట్ని తీసుకొచ్చి ఎవరి మీద పెట్టింది? మేరీ మీద. సో మేరీ గర్భంలోకి ఎవరు వచ్చారు? జీసస్. నా ఈ విజను, ఈ యొక్క ప్రామిస్, ఈ స్పిరిట్ పట్టుకొని ఆమె ఎక్కడికి పోయి ఎవరితో మాట్లాడినా సేమ్ సాల్యుటేషన్, సేమ్ పవర్ అవతల వాళ్ళ మీద పడుతున్నది. That's how God trusted human beings on this earth. We must respect them. డైరెక్ట్గా హోలీ స్పిరిట్ ఎలిజబెత్ మీదకి రాలే. గాబ్రియల్ తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది. గాబ్రియల్ చెప్పినప్పుడు జకర్యాతో మాట్లాడినప్పుడు ఈ హోలీ గోస్ట్ రాలే. జకర్యాకి నీ పిల్లలు పుడతారని చెప్పినప్పుడు ఎలిజబెత్కి రాలే. బట్ సంబడి హూ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, హూ ఈస్ క్యారింగ్ ద మ్యాంటిల్, ఆ పర్సన్ వచ్చి మాట్లాడినప్పుడే ఇతరుల మీద ఈ స్పిరిట్ పడుతుంది. ఈ రోజు చెబుతున్నా, ద సేమ్ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. ద సేమ్ స్పిరిట్. ఇఫ్ మై sermon is coming from the throne of God, definitely this should be happening in our life. This message must build your houses financially, mentally, psychologically, spiritually. Every aspect of your life shall be filled with the Holy Ghost. This power will come upon you. This is the shadow. This is the power you are carrying. బట్ ఇప్పుడు మాట్లాడిన మాట ఎవరు మాట్లాడారు చూడండి సార్. అక్కడ వాయిస్ అనే పదం ఉంటుంది అక్కడ, అది కావాలి నాకు. And she spake out with a loud voice. Who spake out? ఎలిజబెత్. ఎన్నో మంత్ ఏమది? 6th month లో లిటరల్గా గట్టిగా అరవనిస్తారు ఇంట్లో. మీరు చెప్పండి. నేనైతే ప్రెగ్నెంట్ కాలేదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన స్త్రీలను అడుగుదాం. వాళ్ళు మామూలుగానే నడవాలంటే కొంచెం స్లోగా, కొంచెం జాగ్రత్తగా నడుస్తారు. అలాంటి టైంలో గట్టిగా అరిస్తే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. నువ్వు ఇరిటేట్ చేయకూడదు వాళ్ళని. వాళ్ళు కావాలంటే చెవులలో ఇంకేదైనా దూదులు పెట్టుకోనో, లేకపోతే డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకి నచ్చదు, అరవడం అనేది నచ్చదు. దే డోంట్ లైక్ ఇట్ అండ్ దే డోంట్ షౌట్ ఆల్సో. ఎట్ ద ఏజ్ ఆఫ్ బేబీ ఏజ్ ఎంత? 6 months. 6th month ఏజ్లో ఆమె లౌడ్ వాయిస్తో ఇలా అన్నదంటే ఏమని? She spoke out with a loud voice. She spoke out with a loud voice and said, Blessed art thou among women. Blessed art thou among the women. And blessed is the fruit of thy womb. Blessed is the fruit of thy womb. మీరు ఒక్క నిమిషం ఒక్కసారి నన్ను చూస్తే ది ఎంటైర్ మిస్టరీని అప్సైడ్ డౌన్ చేద్దాం ప్లీజా. ఎలిజబెత్ గర్భవతి అని మేరీకి తెలుసా లేదా? మళ్ళీ వినండి. ఎలిజబెత్ 6 నెలల గర్భవతి అన్న సంగతి మరియకి తెలుసా లేదా? నేను అడిగిన క్వశ్చన్ తెలుసా లేదా? తెలుసు. మళ్ళీ వినండి. ఎలిజబెత్ కొండ ప్రాంతంలో ఉన్నది, ఆమెకు 6 నెలలు. ఆ విషయము మరియకి తెలుసా లేదా? తెలుసు. ఎలా తెలుసు? ఏంజల్ గాబ్రియల్ చెప్పింది. ఏమని? మీ యొక్క బంధువురాలు 6 నెలల గర్భవతి, ముసలితనం మందు గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకి గర్భఫలం ఇచ్చాడని చెప్పి పంపించారు. ఇప్పుడు ఈమె పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే ఒక సాల్యుటేషన్ ఇచ్చింది. సో ఇమ్మీడియట్గా హోలీ గోస్ట్ ఈ యొక్క మరియని ఎలాగైతే పరిశుద్ధాత్ముడు కమ్మాడో, ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు వెళ్ళి
ఎవరి మీద? ఎలిజబెత్ మీద పడ్డది. ఎలిజబెత్ మీద పడగానే ఎలిజబెత్ ఏమంటుందంటే, ఆ వాయిస్ లిజన్, ఆ వాయిస్ ఏమంటుందంటే రిటర్న్, షీ స్పోక్ విత్ ఎ లౌడ్ వాయిస్. విత్ లౌడ్ వాయిస్ ఏమన్నదంటే, ఏమని చదివారు? చదవండి. ఎన్ని వచ్చిన అది? 42 అందరు చూడండి. షీ స్పోక్ విత్ ఎ లౌడ్ వాయిస్. లౌడ్ వాయిస్ బిగ్గరగా అన్నది ఏమని? Blessed art thou among women. Blessed art thou among. ఈ వర్డ్ అన్నందుకే మరియ తర్వాత ఆ పదం తీసుకొని మనుషులందరిలో తరతరములందరూ కూడా నన్ను బ్లెస్డ్ అంటారు అని ఈ మాట పట్టుకుందామే. ఓకే, ఇక్కడ నుంచి ఈ రోజు నేను పలికిన మాటలు మళ్ళీ మీరు ఇంటికి పోయి దానికి అగైనిస్ట్ పలకొద్దు, దానికి ఏమి యాడ్ చేయొద్దు. సేమ్ దైవజనుడు, యాజకుడు జకర్యా, పాస్టర్ సునీల్ మాట్లాడిన వాళ్ళు యాజ్ ఇట్ గా మీ ఇంట్లో రిపీట్ చేయి, అవి నెరవేరుతాయి. నో యాడింగ్స్, నో నథింగ్. యాడింగ్స్ అంటే అడిషనల్ గా అకార్డింగ్ షుడ్ బి ద విల్ ఆఫ్ గాడ్. మీరు ఆ విషయం చూశారు లాస్ట్ వీక్. ఓకే, దట్స్ నాట్ మై మిస్టరీ. మై మిస్టరీ పార్ట్ ఈస్ డిఫరెంట్. గో హెడ్. Blessed art thou among women, and blessed is the fruit of thy womb. Fruit of thy. My sister, listen. ఎలిజబెత్ ఏమన్నదంటే, నీ గర్భఫలము ఆశీర్వదించబడును గాక అన్నది. మీరు నిజంగా చెప్పండి, గర్భం ధరించింది ఎలిజబెత్ అని మరియకి తెలుసు, కానీ మరియ గర్భవతి అన్న సంగతి ఎలిజబెత్కి తెలుసా? బట్ ఇది మాట్లాడిన మాట ఎవరు? ఎందుకంటే యేసు ప్రభు వారికి మార్గం సిద్ధపరచాల్సింది ఒకే ఒక్క వ్యక్తి చెప్పాలి. సో ఈమె గర్భము ధరించిందన్న సంగతి అసలు మరియకి అప్పటి వరకు తెలీదు. ఎందుకంటే మరియ గర్భం ధరించాలంటే నా పురుషుడు లేడు, నా పురుషుడు సాయం లేదు, నేను గర్భం ధరిస్తానా అని క్వశ్చన్ చేసింది ఆమె. అయినప్పుడు కూడా నీ చిత్తమే జరుగునుగా. ఈమె గర్భవతా కాదా అన్న సంగతి ఆ విషయం ఎలిజబెత్కి తెలుసుంటే డెఫినెట్గా ఈమె నమ్మకపోయేది. ఎలిజబెత్కి తెలీదు, కానీ ఎలిజబెత్ అన్నది నువ్వు గర్భవతివి, నువ్వు ఆశీర్వదించబడ్డం అనగానే నిజంగా దేవుడు నా జీవితంలో పని చేస్తున్నాడు అన్న సంగతి ఆమెకి తెలియవచ్చింది. దట్స్ ద మిస్టరీ. నీ ప్రాఫెసీ, నీ వాగ్దానాలు నువ్వు ఇల్లు కొనుక్కుంటున్నావు అని చెప్పి నువ్వు నమ్మినవా లేదా అన్న సెకండరీ. మళ్ళీ ఇంకొకళ్ళ ద్వారా దేవుడు ఆ ప్రవచనాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. యూ విల్ నో దట్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ 1 crore house. It's a price. You will buy a house. You will buy a house. You will buy a house. Ante. That's it. That's not going to be a very expensive thing. He'll give. No. Please participate. Saturday. You are going to see the mighty power. Fire. Saturday prayer and Friday prayer. But now Elizabeth is telling. Now I could see that now you are conceived. మేరీ అనుకున్నది, ఈ విషయం నేను ఇంటికాడ మాట్లాడొచ్చినా ఈమెకెలా తెలుసు? బట్ మై మిస్టరీ అది కాదు. అసలు ఎలిజబెత్ మాట్లాడలేదు. ఇట్స్ నాట్ ఎలిజబెత్. అక్కడ రాసి ఉన్నది చదవండి. నో ఇట్స్ నాట్ పరిశుద్ధాత్ముడు. No. Blessed art thou among women. Blessed art thou among women. And blessed is the fruit of thy womb. And whence is this to me, that the mother of my Lord should come? Look at that. Look at that. Emantaru? The mother of my Lord. Mother of my Lord. Who is saying that? దాని పైన వచనం రాశారు. అక్కడ చదవండి ఏమనుందంటే 41వ వచనం చదవండి. And it came to pass that when Elizabeth heard the salutation of Mary, the baby leaped in her womb. The baby who received the Holy Spirit, it's not Mary, it's not Elizabeth, received a baby. John the Baptist was baptized with the fire. It's not Elizabeth. ఎందుకంటే ఓకే మీరు హర్రీ ఉన్నారేమో, నేను చాలా స్పీడ్ చెప్తున్నా. మీరు హర్రీ లేరంటే నాకు ఒక 5 minutes ఇస్తే అది స్మూత్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, థ్యాంక్ యూ. గో హెడ్. నౌ అట్లా యాక్సెస్ ఉంటే చాలు. నౌ ఐ విల్ రివీల్ ద మిస్టీరియస్ పార్ట్. దిస్ ఈస్ ద స్పిరిట్ పార్ట్. గో హెడ్. And it came to pass that when Elizabeth heard the salutation of Mary, మీరు లేట్గా వచ్చారు కదా, కూర్చోబెడతారు. ఓకే. The babe leaped in her womb.
baby leaped in her womb. ఫైర్ నీ మీదకి వస్తే లోపల బేబీ ఎందుకు రెస్పాండ్ అవ్వాలా? అప్పటికి కూడా డౌట్ ఉండుంటే లెట్స్ సీ. And Elizabeth was filled with the Holy Ghost. Elizabeth was filled with the Holy Ghost. And she spake out with a loud voice. Underline that part, voice, a loud voice. అరణ్యములో ఒక బిగ్గర కేక వేయబడును. అరణ్యములో ప్రొఫెసీ ఉందా లేదా? అరణ్యములో ఒకడు బిగ్గరగా కేక, వాయిస్ ఇన్ ద విల్డర్నెస్, వాయిస్ ఇన్ ద విల్డర్నెస్, వాయిస్ ఇన్ ద విల్డర్నెస్. సో 6 నెలల ఆమె గట్టిగా మాట్లాడకూడదు, కానీ బిగ్గరగా అరిసిందంటే అరిసింది, పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకుంది. ఎలిజబెత్ కాదు, అక్కడికి బిగ్గరగా అరిసింది. కమాన్, ఎవరు? ఎలిజబెత్ కాదు, ద బాప్టిస్ట్ జాన్. సో హీ రిసీవ్డ్ ఎ ఫైర్ బ్యాప్టిజం అండ్ ఊబులో ఉండగానే he started prophesying, my Lord's mother is here. My Lord's mother is here. Who is speaking? John the Baptist from the womb. తల్లి గర్భంలో నిన్ను రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగిన వాడిని. I know that you can speak from the womb, from the mother's womb you can speak what is going to come. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆ మీదికి రాగానే ఇప్పుడు జాన్ ద బాప్టిస్ట్ లౌడ్ వాయిస్ తో అంటున్నాడు, నా తల్లి యొక్క నా యొక్క ప్రభు యొక్క తల్లి నా ఎదుట ఉన్నది. విచ్ మీన్స్ నిజంగా యేసు ప్రభు ఆమె గర్భంలో ఉన్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసేది ఎవరు తెలుసా? కన్ఫర్మ్ చేయాల్సింది కూడా జాన్ ద బాప్టిస్ట్. ఎందుకంటే అరణ్యంలో మార్గము, యేసు ప్రభువారికి మొదట మార్గం సిద్ధపరిచింది జానే. కాబట్టి తల్లి గర్భంలో నుంచి ఆ పెల్విస్లో నుండి బయటికి రావాలంటే జాన్ ద బాప్టిస్ట్ కంపల్సరీ పలకాల్సిందే. ఈ రోజు నేను పలకాల్సిందే, మీరు కనాల్సిందే, మీ గర్భం బయటికి రావాల్సిందే. మీరు పిల్లలు కనాలి, ఇల్లు కనాలి, ఆస్తులు కనాలి, అంతస్తులు కనాలి, 10 మందికి భోజనం పెట్టాలి, అన్నీ చేయాలి. ఆ గర్భము తెరవబడును గాక. లెట్ us all stand up. ఆ గర్భం తెరవబడును గాక. ఆ గర్భము తెరవబడదు. వాట్ ఎవర్ యు కన్సీవ్డ్, it should come out, because a loud voice is coming. A loud voice is coming. We are going to give birth. 6th month. ఇంకా చాలా మిస్టరీ ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. 6th month 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నది ఆ స్త్రీ. 3 నెలలు ప్రవచిస్తూనే ఉంది. షీ చేంజ్ ద నేమ్. ఆయన ప్యాటర్న్స్ మార్చేసింది. 3 నెలలు ఆమె ఆల్రెడీ టెల్లింగ్. 3 నెలలు చెప్పండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3 నెలల్లో ఎలాంటి పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా గంతు లేవును గాక. బికాస్ ఆఫ్ ద John is speaking. The John is speaking with a loud voice behalf of a barren womb. ఉంటే barren womb తెరవబడ్డది. My brother, నా ఇల్లు కట్టుకోవడం నా వల్ల కాదయ్యా. The only thing ఏం తెలుసా? Kneel down before the Lord. Lord, here I am. With all of my strength, even I cannot buy an iPhone at this moment. ఒక ఐఫోన్ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు నా దగ్గర అని చెప్పు. The one who strengthens you, you can do mighty things. John the Baptist, he said that with my loud voice, let me prepare a delivery. For Jesus, he made a way from the womb to, ఎక్కడి నుంచి? మరియా గర్భం నుంచి భూమి మీదకి ద్వారం తెరిచింది జాన్ ద బాప్టిస్ట్. You see, their ministry started in the womb. ఈ చర్చ్ అనే womb నుంచి మనం కొన్ని వేల మందికి జన్మనిచ్చుదుము గాక. కొన్ని వేల టెస్ట్ మనీలకి జన్మనిచ్చుదుము గాక. వన్ పవర్ఫుల్ స్టేట్మెంట్ అబార్ట్ చేయాల్సిన విషయం ఒకటి ఉన్నది. యేసు ప్రభువారిని చంపాలని హేరోదు ప్రయత్నం చేశాడు. బట్ లిసన్ దిస్ వెరీ పవర్ఫుల్ కవరింగ్. మీ అందరి మీద నా ప్రార్థనలు ఇదే. యేసు ప్రభువారిని చంపాలని హేరోదు ఒక శాసనం తీసుకొస్తే ఎన్ని సంవత్సరాల పిల్లలు? 2 సంవత్సరాల పిల్లలు, జీనోసైడ్, పిల్లల్ని చంపేశారు. విచ్ మీన్స్ యేసు ప్రభువారు ఏ ఏజ్లో థ్రెటనింగ్ తెలుసా? బేబీలో ఉన్నప్పుడే థ్రెటనింగ్, ప్రామిస్ ఉన్నప్పుడే థ్రెటనింగ్. ఎంతకాలం నువ్వు ఈ ఫైట్స్ కూడా ఎంత ఫైట్స్ కూడా ఇన్ని యుద్ధాలు కింద వెళ్ళావంటే ఒక్కొక్కసారి నువ్వు డెవిల్ని అడిగి చూడు. నిజంగా డెవిల్ని అడిగి చూడు. నాతో ఫైట్ చేయని డెవిల్ని అడిగి చూడు, బిజీ అని చెబుతుంది. ఎందుకు తెలుసా? నీ దగ్గర దేవుడు ప్రామిస్ ఇవ్వకపోతే
హోప్ యు ఆర్ గెట్టింగ్. మళ్ళీ చెప్తాను వినండి. సాతానుడి దగ్గరికి వెళ్ళి లెట్స్ ఫైట్ అని చెప్పు. ఒకవేళ డెవిల్ బిజీగా ఉండి నీతో ఫైట్ చేయను అన్నదంటే దేవుడు నీకు ఏ వాగ్దానం కూడా, ఏ ప్రామిస్ కూడా, ఏ ప్రాఫెసీ కూడా ఇవ్వలేదని అర్థం. ఒకవేళ నీతో అడగక ముందే ఫైట్ చేస్తుందంటే నువ్వు ఆల్రెడీ ప్రామిస్ తీసుకొని ఉన్నావు, నీ మీద ఆ మ్యాంటిల్ ఉన్నది. ఇఫ్ యు ఆర్ ఇన్ టు ట్రబుల్, పెయిన్, సఫరింగ్, అఫ్లిక్షన్, దట్స్ ద సైన్ somewhere you received a prophecy from Gabriel. That's why they are fighting against you. ఏదైతే మన ఇంట్లో నుండి డెవిల్ దొంగిలిస్తుందో దట్స్ యువర్ కాలింగ్, దట్స్ యువర్ కాలింగ్. ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి దేవుడు యాడ్ చేయను గాక. లెట్ ఇట్ గెట్ రిస్టోర్. ఓకే, ఇంకొక మాట, యేసు ప్రభు వారు అసలు ఎప్పుడు థ్రెటనింగ్? బేబీ ఉన్నప్పుడు థ్రెటనింగ్ ఉండాల్సింది లేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30. అంటే డెవిల్ ఎప్పుడు ఫైట్ చేస్తుందంటే 30 years ఫైట్ చేయాల్సిన ఫైట్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. 30 years తర్వాత రావాల్సినటువంటి మనిషిని ఇప్పుడు స్టార్ట్ చేసింది. జస్ట్ రిమెంబర్, వాళ్ళ ఎంటైర్ ఆ 2 years అందరిని చంపేశారు. చంపారా లేదా? బేబీస్ అందరు చనిపోయారా లేదా? ద ఓన్లీ ప్లేస్ ఆ ఎంటైర్ ఇయర్లో, ఆ 2 years ఎవ్వరు ఒక్క బేబీ కూడా బతకలేదండి. బట్ కెన్ యూ బిలీవ్ దిస్? మనం ఒక సైడే చూస్తాం, యేసు ప్రభు వారిని అక్కడికి పో, ఇక్కడికి పో, అక్కడికి పో, ఇక్కడికి పో అని ఏంజల్ చెప్పి కాపాడడం మనం చూసాం. కానీ కెన్ యూ ఇమాజిన్, వాళ్ళ ఎంటైర్ 2 years ఒక్క బేబీ కూడా లేరు. జస్ట్ యేసు ప్రభు వారు మాత్రమే బతుకున్నారు. బట్ దట్స్ నాట్ ద స్టోరీ. ద వే జీసస్ ఫ్లీయింగ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. మరియమ్మ ఆడికిడికి పరిగెత్తుతుంది, కానీ దూత కవరింగ్ చేస్తూ వీళ్ళని కాపాడింది. కానీ ఎవరు బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ని కాపాడారు? వాట్ ఐఎమ్ టెల్లింగ్, లిజన్. కనెక్షన్ ఏంటి తెలుసా? నీకు దేవుడు ప్రామిస్ ఇస్తే, నిన్నెవడైనా బ్లెస్ చేయడానికి దేవుడు ఆర్డైన్ చేస్తే వాడిని ఎలా కాపాడినన్న స్టోరీ ఉండదు. కానీ వాడు టయానికి వచ్చి అరణ్యంలో కేకేసి నీ దారి తెరుస్తాడు, నీ ఇల్లు నీకు ఇస్తాడు. నిన్నటి దాకా చేసిన ప్రేయర్కి ఎక్కడో ఉన్న మన డెస్టినీ హెల్పర్స్ దగ్గరకు వచ్చారు, కానీ ఈరోజు మన పాతులో నిలబడతారు. నో, యూ డిడ్ంట్ హియర్ దట్. యు ప్రేయిడ్, బట్ క్లోజర్గా మన యొక్క డెస్టినీ హెల్పర్స్ వచ్చారు. ఈ భూమి మీద మళ్ళీ చెబుతున్నా, మనుషుడు సహాయంతో నువ్వు అన్ని చేస్తావని అనుకుంటే యు లూజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఐఎమ్ టెల్లింగ్, వితౌట్ ఎ మ్యాన్స్ హెల్ప్, పరిశుద్ధాత్ముడి చేత యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఈ మినిస్ట్రీకి అంటుకట్టబడిన ప్రతి ఎముకల్లో ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక. That's it. Close your eyes and open your heart and lift up your holy hands. మీ పరిశుద్ధమైన చేతులు పైకెత్తి మీ హృదయంతో ప్రభువు చెప్పండి. ఈరోజు జీనోసైడ్ ఎక్కడ జరిగినా యేసు ప్రభు వారు పరిగెత్తారేమో మరియ గర్భం నుంచి. దట్స్ బేస్డ్ ఆన్ ద ప్రొఫెసీ. బట్ నీ యొక్క కవరింగ్, యేసు ప్రభు వారి యొక్క కవరింగ్లో ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ కాపాడబడే ఉన్నాడు. నీకు హెల్ప్ చేయబోయేవారు, నీకు ధైర్యాన్ని ఇచ్చేవారు, నీ ప్రొఫెసీ కంటు కట్టబడిన వారు, ఇంటర్లింక్ అయిన హెల్ప్ చేసేవారు. నీ ఎడ్యుకేషన్ కానీ, నీ మ్యారేజ్ కానీ, నీ యొక్క ఉద్యోగంలో కానీ, ఏ ప్లేస్లో అయినా నీకు డెస్టినీ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారో ఈ ప్రార్థన తర్వాత వాళ్ళు నీ ఎదురుగా నిలబడదురుగాక. వాట్ కైండ్ ఆఫ్ సాల్యుటేషన్ ఇస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ ఇస్ దిస్? ఆన్ ద బర్త్డే, ఆన్ దిస్ డే, ఈరోజు నో మ్యాటర్ వాట్ యువర్ ఇన్ఫర్మిటీస్, నో బ్రదర్, అలాంటి క్యాలిక్యులేట్ చేసే చీపెస్ట్ గాడ్ కాదు. మన బలహీనతలు లెక్క పెట్టే దేవుడు కాదు, మన పాపాలను లెక్క పెట్టే దేవుడు కాదు. నో 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 నో, నీ బ్లెస్సింగ్స్ నువ్వు కౌంట్ చేసుకొని ఇక ఎక్సీడ్ అయింది అన్న స్థాయికి ఈ డెలివరీ జరుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చునుగాక. మీ కుటుంబంలో ఓవర్ షాడో, ద క్లౌడ్, పవర్ విల్ కమ్ అపాన్ యూ, పవర్ విల్ రెస్ట్ అపాన్ యూ, పవర్ విల్ రిస్టోర్ బ్యాక్. వితౌట్ పవర్ హంగర్, మార్కెట్లో ఉన్నదానికి ప్రతి దానికి పవర్ ఉంది. ఈరోజు పవర్ హంగర్ ఉన్నదానికి ప్రతి ఒక్కదానికి ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ యువర్ మ్యాంటిల్. నీ మ్యాంటిలే ఈ రాష్ట్రానికి హెల్ప్. జస్ట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బలపరచుకో, నిన్ను నువ్వు స్థిరపరచుకో, నిన్ను నువ్వు ప్రార్థన చేసుకో. దేవా, కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. దేవా, ఎస్, ఈరోజు పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించు. నీ షాడో, నీ పవర్, నీ క్లౌడ్, నీ అథారిటీ, నీ డొమినియన్తో నన్ను నింపు. సో దట్ ఐ కెన్ స్పీక్ లైక్ ఎ
జాన్ ద బ్యాప్టిస్ట్. నేను బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ లాగా బేబీనై ఉండగానే నేను ప్రవచిస్తాను. ఐ కెన్ స్పీక్ లైక్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ వెన్ ఐ యామ్ ఏ బేబీ. నేను బేబీగా ఉన్నప్పుడే నా భవిష్యత్తుని ప్రవచిస్తాను. నేను బేబీగా ఉన్నప్పుడే నా భవిష్యత్తుని ప్రవచిస్తాను. 30 years తర్వాత యేసుప్రభువుని 33.5 years తర్వాత డెత్ అక్కడ ఉన్నది సిలువలో. బట్ దానికంటే ప్రీమెచ్యూర్ డెత్ ఇప్పుడే వచ్చింది. ఐ అబార్ట్ ఆల్ ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్ అగైన్స్ట్ యువర్ ఫ్యామిలీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టుడే ఐ బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ డెత్. దీస్ ఆర్ ద సైకిల్స్. ఫైనాన్షియల్ డెట్స్, ఈ యొక్క అప్పులు అనేటటువంటి సైకిల్ యేసులోన బ్రేక్ అవును గాక. ఇక మీద మీరు అప్పులు చేయరు. యేసు ప్రభువుని నమ్ముకున్నంత కాలము ఆయన మాట ప్రకారం మీరు అప్పులు చేయరు. మీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, మీ బిజినెస్లు జరుగుతాయి. లిసన్ టు మై వర్డ్స్, మై బ్రదర్, మై సిస్టర్, లిసన్ టు మీ man of God, listen to me man of God, listen to me woman of God, listen to me a businessman, listen to me. I am coming against every abnormalities, barrenness situation. As a man of God, as I called by God to redeem people, to deliver people in time, no exceeding of time, overdue, pending details అన్ని కూడా యేసునామమున క్లియర్ అవును గాక. As you go out, you will win. As you come in, you will come up with a victorious testimonies. Let all the people, ఈ చర్చిలో ఈలో మనతో కలిసిన వాళ్ళు అందరు హిల్ టాప్ కొండల చివరల మీద నిలబడదురు గాక. And from there you will jump, you will leap, you will jump, you will leap, you will jump, you will leap, you will jump, you will leap in the name of Jesus. అయ్యా ఈ అప్పుల నుంచి ఎలా రావాలి? 1 lakh 2 lakhs అప్పులు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి. ఐఎమ్ టెల్లింగ్ టుడే, one man will come and will give you 50 lakhs check. That's enough. It's going to be a massive testimony. That's how God designed our life. It's a supernatural connection. నాకు యోసేపు కనెక్షన్ లేదు, నేను పిల్లల కన్ను అంటే లేదు, నీకు పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాను, నువ్వు పిల్లలకు అంటావు. I don't know what kind of spiritual system is this. It's a unique authentication shall happen today in the name of Jesus. How can I buy a car without a spiritual connection? No. ఒక barrenness ఉంటే, ఒక గర్భఫలం లేకపోతే పిల్లలు ఎలా పుట్టరు. కానీ దేవుడు పుట్టిస్తాడు. అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకొని ఇల్లు కొనుక్కుంటావు, అప్పులు తీరుతాయి, ఇల్లు కొంటావు. అప్పులు ఉన్నాయి, పిల్లల జీవితం సుఖపడుతుందా కష్టపడుతుందా ఆలోచిస్తున్నావు. ఆ barrenness బ్రేక్ అవును గాక. ఎదుటోళ్ళు చూస్తే వాళ్ళకి ఎలిజబెత్కి తెలీదు మరియ గర్భవతి అయిందన్నది. ఎదుటోళ్ళకి తెలీదు. పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పాడు ఎలిజబెత్కి. ఏమన్నాడంటే, ఇదిగో నా ప్రభు యొక్క తల్లి నా ఎదురుగా ఉన్నది. మై విజన్, ఐ కుడ్ సీ మై విజన్. బ్యాప్టిజం ఇచ్చే యోహాను యేసుప్రభు వారికి ఫస్ట్ బ్యాప్టిజం ఇవ్వలే. యేసుప్రభు వారే బ్యాప్టిజం ఇచ్చే యోహానికి బ్యాప్టిజం ఇచ్చి అతన్ని బ్యాప్టిస్ట్ జాన్గా మార్చారు. యువర్ ప్రొఫెషన్, నీ టైటిల్, నీ నేమ్, నీ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నీ ఇంటి పేరుతో సహా. అందుకే అన్నారు, నా ఇంటి పేరట కానీ మన ఇంట్లో కానీ ఇలాంటి పేరు గల్లోడు లేడు కదా, ఎందుకు యోహానాను పెడుతున్నావు అని అంటే, నా జనరేషన్లో లేని బ్లెస్సింగ్ నేను అనుభవించుదును గాక. నాట్ అకార్డింగ్ టు మై జనరేషన్. నా తల్లి తరపున వచ్చింది కాదు, నా తల్లిదండ్రుల తరపున వచ్చింది కాదు, అలా వచ్చిన ఆస్తులు కాదు. స్పెసిఫిక్గా నీ పేరు జాన్, ఇతని పేరు జాన్ అనే పెట్టారు. కానీ బ్యాప్టిజం ఇచ్చింది ఎవరంటే యేసుప్రభు వారు. ఆ తర్వాత ఆయన బ్యాప్టిస్ట్ జాన్గా మారారు. ఆ తర్వాత అతనికి ప్రొఫెషన్ ఇచ్చింది పరిశుద్ధాత్ముడు. గర్భంలోనే నీ ప్రొఫెషన్, నీ విజన్ డిజైన్ చేశాడు దేవుడు. దాన్ని బట్టి అరణ్యంలోకి వెళ్ళి అతడు యేసుప్రభు వారికి బ్యాప్టిజం ఇచ్చాడు. బ్యాప్టిజం ఇచ్చినందుకే ఆయన బ్యాప్టిస్ట్ జాన్ అవ్వలే. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఇతను పొందినందుకు ఆ ప్రొఫెషన్ డిసైడ్ చేశాడు. ఈ రోజు ఈ చర్చ్ నుంచి, ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు, మే ద లార్డ్ టచ్ యువర్ ప్రొఫెషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, so that you will leap and jump, and so that you will speak with a loud voice that I am going to achieve my profession. 30 years తర్వాత బ్యాప్టిజం ఇవ్వాల్సిన జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రొఫెషన్ గర్భంలో డిసైడ్ చేశాడు. ఈ రోజు దేవుడు ఇక్కడ డిసైడ్ చేస్తున్నాడు. రేపు ఎల్లుండి వచ్చే నెల వచ్చే సంవత్సరం నువ్వేం చేయాలో అవన్నీ ఇక్కడ డిజైన్ చేయబడును గాక. వి ఆర్డైన్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, జాన్ అనే పేరు జానే, కానీ బ్యాప్టిజం ఇవ్వాలని చెప్పింది పరిశుద్ధాత్ముడు. వాయిస్ ఇచ్చింది, అతనికి వాయిస్ ఇచ్చింది
ఇతనే. అతను లీపోవాలి, గంతులు వేయాలి, అరణ్యంలో గంతులు వేయాలి. అరణ్యంలో ఉండడం అంటే ఓన్లీ జంపింగ్ అండ్ లీపింగ్. ఇట్స్ యానిమల్ లైఫ్. దట్స్ అ ప్రొఫెషన్ డిజైన్డ్. గర్భంలో జరుగుతున్నది పిల్ల ఎదగడం కాదు, పిల్లలు ఎదగడం కాదు. నో, చర్చిలు ఎదుగుతున్నారంటే ఇలా ఎదగడం కాదు. నో, దెర్ ఈస్ ప్రొఫెషన్ డిసైడర్స్ ఆర్ దేర్. నీ ప్రొఫెషన్, నీ ప్లాన్స్, నీ విజన్స్ అన్ని కూడా రాసి పెట్టుకో. జకరియా ఎలాగైతే నా కొడుకు పేరు యోహాన్ అని రాశాడో, అలాగే ఈ రోజు నువ్వు రాసే ప్రతి ప్రొఫెషన్, ప్రతి ప్రేయర్ పాయింట్ ఏసునామమున దానికి వాయిస్ వచ్చును గాక, అది డెలివర్ అవును గాక, మరణాంధకారం నుండి జీవంలోకి మార్చుదు గాక. జీనోసైడ్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ ఇయర్ బలంగా 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 శక్తివంతంగా మనం మార్కెట్లోకి వెళ్తున్నాం. ఈ ఇయర్ దేవుడు మనకి గర్భం తెరుస్తున్నాడు. 3 months ఇక్కడున్న ప్రతి ఒక్కరి మైండ్ సెట్, ఫైనాన్షియల్ కండిషన్ A to Z పర్ఫెక్ట్ గా నార్మల్ డెలివరీ అవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫాదర్, I thank you for this opportunity. Thank you, Lord. With a loud voice, the prophecy, with the fire of the Holy Ghost, I received your calling and I'm prophesying. This genuine, authenticated connection, Lord, ఈ చర్చికి, ఈ ఫ్యామిలీస్కి, ఈ కుటుంబాలకి ఈరోజు పరిశుద్ధాత్ముడు మమ్మల్ని కనెక్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ రీకనెక్ట్ అవర్ కనెక్షన్, రిలేషన్షిప్ విత్ గాడ్. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. ఈజ్ ద సేవియర్ ఫ్రమ్ సిన్స్, ఫ్రమ్ ఫైనాన్షియల్ mistakes, faults, anything, any step that you made in the past. I mean, maybe you saw the failure, no worries, but Lord Jesus is here to reconnect us, to repossess our possessions. The power, the authenticated power, the connection shall take place. మనుషుల సహాయం లేకోకుండా ఈరోజు మన ఇంట్లో, మన కుటుంబంలో, సంఘంలో ప్రతి ఒక్కరు వర్ధిల్లురు గాక. The Holy Spirit will overshadow you like a cloud, and your radiation, your influence will increase. Your financial status will increase. Don't mind. Don't worry. Don't think about your financial condition once again. The Lord will bring your destiny helpers. They are very close to your radiation. Once they come in, I decree and declare, యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో నక్షత్రం ఎలాగ చూపించి జ్ఞానులని, వైజ్ పీపుల్ని లీడ్ చేసి వాళ్ళ ఇంటికి అడ్రస్ చూపించిందో, ఈరోజు నా సంఘంలో ఉన్న నాతో సహా నాకు అంటుకట్టబడిన ఈ బిడ్డలందరింటికి ఆ డెస్టినీ హెల్పర్స్, వైజ్ పీపుల్ విత్ ప్రాస్పరిటీ, విత్ మనీ, విత్ గోల్, వాళ్ళు నా ఇంటి అడ్రస్ ఎత్తుకొని వచ్చే ఒక నక్షత్రం వాళ్ళకి స్పిరిచువల్ డైరెక్షన్ ఉండును గాక. దిస్ ఈస్ ద స్పిరిచువల్ డైరెక్షన్ that Lord is connecting us into that dimension. Don't worry about your children's marriage. Don't worry about anything. Just relax. He cares for you. Oh, His loving Father. He gave us a begotten Son, the only Son. How can He hold the remaining, the mere things? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన వాడు సమస్తం మనకు ఎందుకు ఇవ్వడు? లెట్స్ ట్రస్ట్ గాడ్. హీ గేవ్ హిజ్ సన్. అండ్ ఈరోజు మంచి కనెక్షన్ ఇస్తున్నాడు దేవుడు. నేను మాట్లాడిన మాటలు ఆత్మీయ జీవమై యేసు నామమున మన వినికిడిలో ఇవన్నీ కూడా నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. And once you open your eyes, from today, you will see the wise people coming with money. My money is coming. My helpers are coming. My vision supporters are coming. And I call upon the name of the Lord. May the star
my vision, my spiritual course, my spiritual directors, spiritual beings direct the wise people. Let them come in with the wagons of money, silver, gold, anything that is pertain unto my life. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబం మీద ఈ వ్యాగన్స్ వచ్చునుగాక. May the Lord direct them. ఈ భూమి మీద అన్ని కూలి చేస్తేనే వచ్చేటి కాదు. No, there is a spiritual guidance. Waymakers create అవుదురుగాక. As I said, this is a powerful Christmas. Happy Christmas. It's a blessed Christmas. Amen. Kadi cheppala kodama. Show your energy. Our claps నాకు సరిపోతాయి, but for Jesus, for the Father, for the Holy Spirit, increase your sound. That's a sound of money. That's a sound of money. That's a sound of health. That's a sound. People will come and will give you houses, my sister. Don't worry. ఈ sermon, it covers generations. ఆయననే దీనులను హెచ్చించువాడు, అధికారులను కూల్చేసేవాడు. He knows how to place, where to place the humble people. ఈ జకర్యా ఇంట్లో మీరు నేర్చుకున్నంత కాలము not an issue. Okay, human help లేకుండా we are going to see massive help. You don't know నీ ఎడ్యుకేషన్, నీ పిల్లల ఎడ్యుకేషన్కి they will support. We will support. Will come as a donor, a sponsor. Will sponsor your children's education. I'll support. That's how God helps you. I received such kind of miracles. People came and helped me. నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం they gave money. Just prayer. Just a prayer. ఆ రోజు నేను ఇంకో ప్రేయర్ చేయలే. I know, I believe in women's prayer. నేను సాటర్డే ఒక మాట శర్మని చెప్పాను, మీరు వినండి, ఆడియో పంపించాను. ఒక ఉమెన్ని దేవుడు ఎలా హానర్ చేస్తే ఒకటి ప్రేయర్. మై వైఫ్ ప్రేయిడ్. ఈ సంవత్సరం మేము మా పిల్లల ఫీజు మేము కట్టాలా? నో ప్రాబ్లం. నో లార్డ్, వి సెడ్ నో. యు సెండ్ ఎ హెల్పర్. దే సెండ్ వన్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్. ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ది గాడ్ విల్ సెండ్ మనీ లైక్ ఎనీథింగ్. హీ విల్ గివ్ యూ. ఇట్ విల్ హ్యాపెన్. ఫ్రమ్ టుడే మీ డ్రీమ్లో ఇవన్నీ పికప్ చేస్తారు. బిలీవ్ మీ, బిలీవ్ మీ, బిలీవ్ మీ. నేను చెప్పిన వర్డ్స్ ఇంకెక్కడైనా పోయి నిలబడండి, పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉన్న ఈ మాటలు పలుకుతారు. యు ఆర్ హైలీ ఫేవర్డ్ అండ్ యు ఆర్ బ్లెస్డ్, అండ్ ద గాడ్ ఈస్ విత్ యూ, అండ్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ us. Amen. God bless you and thank you.